హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు యువ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు ఉన్నామండి. ఆమె పేరు చెప్పగానే అనర్గళంగా ప్రసంగాలు, ప్రత్యర్థుల మీద ఒక అద్భుతమైన కౌంటర్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆమె పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు. సో గౌతు శిరీష గారితో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి. మేడం గారితో మాట్లాడి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, మేడం గారు ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. మేడం యాక్చువల్గా పలాస ఎలా ఉంది ఏంటి తెలుసుకోవాలనే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మీరు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటూ రకరకాల అంటే అప్పుడుండే సిదిరి అప్పలరాజు గారి మీద కావచ్చు, లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద కావచ్చు, చాలా ఘాటుగా ప్రతిస్పందించేవారు. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు అప్పట్లో తప్పుగా జరుగుతున్నవన్నీ ఇప్పుడు రెక్టిఫై అయ్యాయని భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. అయితే 5 సంవత్సరాల అసమర్థ పాలనని ఒక్క సంవత్సరంలోనే రూపం ఆపడం ఎవరికైనా కష్టం కాబట్టి ముఖ్యంగా పలాస ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. గతంలో మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు ఉన్నప్పుడు 24 గంటలు ఎప్పుడు పోలీసులు కర్ఫ్యూ పెడతారో తెలీదు, ఎప్పుడు 144 సెక్షన్ పెడతారో తెలీదు, ఎవరి మీద హౌస్ అరెస్టులు చేస్తారో తెలీదు, ఎందుకు అరెస్టులు చేస్తారో తెలీదు. కనీసం ప్రతిపక్షాలకి అలాగే సామాన్య ప్రజలకు కూడా బయటికి రానివ్వకుండా ఇబ్బంది పడుతూ, ముఖ్యంగా ఈరోజు అలాంటివి ఏమీ లేకుండా ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం. అలాగే ఎన్నికల ముందు ఒక సంకల్ప బలంతో ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అన్న ఒక మాట ఇచ్చాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మంత్రిని చెప్పుకున్న అప్పటి మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు ఒక్క సంవత్సరం కూడా చుక్క వంశధార నీరు రైతులకు తీసుకురాలేకపోయారు. వర్షాధారం మీద ఆధారపడ్డారు. అలాంటిది అదే వంశధార అధికారులతో, అదే కలెక్టర్ గారితో, జిల్లా మంత్రి సహకారంతో నేను ఎన్నికైన 12 రోజుల లోపల ప్రతి రైతుకి నీరు అందించడం, మొట్టమొదటి పని మనకి అన్నం పెట్టే అన్నదాతకి చేయడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్క పని కూడా, ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు దానంతా దాన్ని వెళ్తుంటే కూడా ఈరోజు ముఖ్యంగా గొప్పగా చెప్పగలను ఏంటంటే పలాస ప్రశాంతంగా ఉందండి. మేడం అంటే ఆ మధ్య బాగా వినిపించింది ఏంటంటే అండి, గవర్నమెంట్లు మారాయి కానీ అధికారులు అయితే వాళ్ళే ఉన్నారు. అంటే ఒకప్పుడు మీరు ఏ అధికారులనైతే అంటే మీ నాయకులందరూ, మీ పార్టీ వాళ్ళందరూ వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నారు, తప్పుగా చేస్తున్నారు అని అన్నారో అదే అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు అని ఒక మాట వినిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంటే అధికారులు అప్పట్లో అంటే అంత కరెక్ట్ గా లేని వాళ్ళందరూ ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నారని భావించచ్చా? అలాగే నేను అనుకుంటున్నారా? 2 రకాలుగా ఉన్నారండి. అయితే ఇక్కడ ఒక సామెత మనం గుర్తు తెచ్చుకోవాలి. రౌతు కొత్తి గుర్రం. అసమర్థ పాలకుడు, అరాచక పాలకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అప్పుడు అందరు అధికారులు అలాగే ప్రవర్తించేవారు. అయితే అప్పుడు కూడా ఇష్టం లేకపోయినా అప్పటి ఎమ్మెల్యేల తాలూకా ఒత్తిడికి తలొగ్గి చేసిన అధికారులు ఉన్నారు. ఈ రోజైతే నేను నాకైతే ఒకరిద్దరు అంటే మా జిల్లాలో లేరులేండి వాళ్ళు, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కాకుండా ఈ రోజు ప్రభుత్వం బట్టి అదే శ్రీకాకుళంలో మహా అయితే అటు నుంచి ఇటు నుంచి అటు నియోజకవర్గాల్లో మారారు తప్పితే కొత్త అధికారులు ఎవరు రాలేదు. మరి అప్పట్లోని ఈ మాజీ పశువుల మంత్రి గారు చేయలేని పని అదే వంశధార అధికారుల తాలూకు సహకారంతో ఈ రోజు మేము నీటిని రైతులకు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడగలిగాం. అంటే అధికారుల్లో తప్పు లేదు, వాళ్ళని ఉపయోగించుకునే నాయకులు అంటే అప్పటి ఎమ్మెల్యేలు వాళ్ళకి అటువంటి బరి తెగించే స్వేచ్ఛనిచ్చిన అప్పటి జగన్మోహన్ రెడ్డి వల్ల కొంతమంది మెజార్టీ అధికారులు తప్పుదారిలో పడ్డారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అర్థం తెలిసి వాళ్ళు కూడా ఆయనతో సమానంగా పరిగెడుతున్నారు. ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి 2 పథకాలు ఇవ్వడంలో ముందుంటున్నారు. మేడం ఈ మధ్య బాగా వినిపించిన మాట ఏంటంటే అండి, అంటే అసంతృప్తి అనేది ఎప్పుడైనా ఒక 3-4 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ ఆ మధ్య అంటే మీరు బహుశా పథకాలు లేట్ చేయడమా అంటే కారణాలు ఏంటి అనేది నేనైతే విశ్లేషించట్లేదండి. కానీ టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ మీద క్షేత్రస్థాయిలో కొంత ప్రజల్లోని అసంతృప్తి ఉంది అని ఆ మధ్య బాగా వినిపించింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అలాంటిది ఏమైనా ఉందంటారా? వినిపించడం మాట నిజమో అబద్ధమో తెలియదు కానీ అది మాత్రం క్రియేట్ చేసిన ఫేక్ రూమర్.
ఇక్కడ మేబీ ఉండొచ్చు, మీరు అన్నట్టు 1% ఏమైనా అసంతృప్తిగా ఉండొచ్చు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో జనాలు ఎంత విసిగిపోయారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయాయి. వచ్చిన వెంటనే 5 సంవత్సరాల నష్టాన్ని, అరాచకాన్ని ఒక్క నెలలో, ఒక్క సంవత్సరంలో పూడ్చడం అంటే అది మానవవాదం వల్ల కాదు. పైగా అప్పుల్లోని నిండిపోయి కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక రోడ్లు కాదు, ఒక డ్యాములు కాదు, ఒక మంచినీటి కాదు, ఏమీ లేకుండా అరాకొరా పెన్షన్లు, ఇంకేమి ఇచ్చారో కూడా మాకు తెలియదు. అలాంటి పాలన నుంచి జనాల తాలూకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని అందుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక తండ్రి ఎలాగైతే అప్పుల్లో ఉన్న తన కుటుంబాన్ని బయటకు తీసుకురావడంలోని తన కుటుంబ సభ్యులు అడిగినవన్నీ చేయలేరండి. కుటుంబానికి ఏది ముఖ్యమో ప్రతిదీ చేస్తారు. కుటుంబానికి అవసరమైంది, కుటుంబ సభ్యులకి ఇచ్చిన మాట ప్రతిదీ ఆయన నెరవేరుస్తారు. అయితే ముందు ఏది ముఖ్యమో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. మీరు అన్నట్టు అలాంటి అసంతృప్తి చాలా మంది మా కార్యకర్తలే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఏడిపించిన వాళ్ళని ఈరోజు మనం ఎందుకు ఏడిపించలేకపోతున్నాం అంటున్నారు. అలాంటి పశువులకి మనకి తేడా తెలియాలి కదా. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు చెత్తి కొట్టించుకున్నారు. ఎన్నడూ లేనంతగా ఈరోజు మెజార్టీ స్థాయిలు బట్టే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి తాలూకా గత పాలన మీద ఉన్న అసహ్యం మీకు అర్థమవుతుంది. 40,000, 50,000, 60,000, 90,000 గతంలో చరిత్రలో ఎవరికన్నా వచ్చాయా అండి? దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏ రోజు ఓటు వేయని సామాన్య వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కనీసం ఆడవాళ్ళు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా అత్తగారు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఏ రోజు అవసరం ఉంటే వేస్తారో లేకపోతే లేదు, అలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి వస్తే మనకి, మన పిల్లలకి భవిష్యత్తుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తాడని భయపడి విదేశాల్లో ఉండి ఒక్కొక్కరు 2-3 లక్షల టికెట్లు పెట్టుకొని వచ్చి తమ వంతు బాధ్యతగా ఓటేసి వెళ్లారు కాబట్టే ఈరోజు 90,000 లక్ష మెజార్టీ దాటిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ప్రతిదీ ఒక్క సంవత్సరంలో నెరవేర్చడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో 80% హామీలు అమలు చేశారు. మిగతా 20% హామీలు అమలు చేసే దిశగా వెళ్తున్నాం. ఒక్క హామీలతోనే మేము ఆగిపోలేదు. రోడ్లు, ఈరోజు పలాస లాంటి ఒరిస్సా బోర్డర్ లో ఉన్న మా పలాసలో గత సెప్టెంబర్ నుంచి ఈ రోజుకి జరుగుతున్నాయి. దాదాపు 100 కోట్లకు దాటిన ఎన్ఆర్జీఎస్ రోడ్లు మేము తెచ్చామంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు వెయ్యలేని రోడ్లు మేము సంవత్సర కాలంలో పూర్తి చేశామండి. ఇది విజయం కాదా? ఒక్కసారి అసంతృప్తితో ఉన్నారు అనుకున్న వాళ్ళు గాని, ఉన్నామనుకుంటున్న వాళ్ళు గాని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. 5 సంవత్సరాల నష్టాన్ని, అరాచకాన్ని ఒక్క సంవత్సరంలో పూర్తి చేయడం ఎవరి వల్ల కాదు. కానీ అంతకు మించి ఈ రోజు కష్టపడుతున్నారు ఆయన వయసుకు మించి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మా యువ నాయకుడు లోకేష్ గారి పుణ్యాన గత 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నానండి. ఫేక్ ఇంటర్వ్యూలు, ఫేక్ అంతర్జాతీయ సదస్సులు కాదు, ఎంఓయూలు, మౌత్ ఆఫ్ అగ్రిమెంట్ ఎవరు పూర్తి చేస్తున్నారు? ఎన్ని కంపెనీలు వస్తున్నాయి విశాఖపట్నం గాని, అటు రాయలసీమకు గాని, ఇటు రాయలసీమని, ఆంధ్రాని, ఉత్తరాంధ్రని అన్నిటినీ సమానంగా అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా ప్రణాళికతోని పునాది వేసేశారు మొదటి సంవత్సరంలోనే. 5 సంవత్సరాలు వాళ్ళు తేలేకపోయినా, కనీసం ఒక మాట ఇవ్వలేకపోయినా రైల్వే జోన్ ఈ రోజు సాధించారు. 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర నుంచి మాకు 22 మంది ఎంపీలు ఇవ్వండి, మేము ఏదో సాధించుకోసం వస్తున్నారు. ఏ రోజు 22 మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆయన తాలూకా బెయిల్ విషయంలో తప్పితే రాష్ట్రం గురించి వాళ్ళు ఎవరన్నా అప్పటి ప్రధానమంత్రి, ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారికి అడిగిన సందర్భాలు ఉన్నాయా? పేపర్లో వచ్చాయా? ఎన్నో 100 సార్లు వెళ్ళారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి. ఎందుకు వెళ్తున్నాడో ఎవరికి తెలియదు. ఈ రోజు మా నాయకుడు దాదాపు నెలకి 2 సార్లు వెళ్తున్నారు. ఏ మినిస్టర్ని కలుస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడారు, ఏ ప్రాజెక్టులు, ఎంత సహాయం రాష్ట్రానికి వస్తుందో పేపర్తో ప్రశాంతంగా ఇస్తున్నాం. సొంత మనుషుల తాలూకు అవినాష్ రెడ్డి మీదకి సిబిఐ వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తాడు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు. చాలా సార్లు మీ నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు ఇలా అని. అక్కడ ఎవరితో మంత్రాలు చేస్తున్నారు? ఒకవేళ వెళ్ళింది మీరు చెప్పింది నిజమైతే ఎవరితో మంత్రాలు చేసి ఆపించుకోగలుగుతున్నారు? ఆ రోజున్న ఢిల్లీ ఆయన ఎవరికి కలుస్తున్నారో మాకు తెలిస్తే కదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని కలుస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తున్నారు, అలాగే పవర్ మినిస్టర్ని కలుస్తున్నారు, రైల్వే మినిస్టర్ని కలుస్తున్నారు. కలిసిన పర్సన్ బట్టి ఆయన ఎందుకు వెళ్ళారు చెప్పగలం. ఈయన ఢిల్లీ వెళ్ళడం మాత్రమే తెలుస్తుంది. ఢిల్లీ వెళ్లే ముందు గాని, వెళ్ళిన తర్వాత రోజు గాని వాళ్ళ కుటుంబ వ్యక్తుల
కేసులు రావడం తెలుస్తుంది. ఆయన అక్కడ ఎవరు కలుస్తారో తెలిస్తే మీరు అన్నట్టు ముందే చెప్తాం కదా. అంటే నేను అనేది ఏంటంటే అంటే ఢిల్లీ అనగానే యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక భాగం, అంటే మీ కూటమి అంతా మీ గవర్నమెంట్ గా ఉంది. యాక్చువల్ గా మీ కూటమిగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది అని భావించవచ్చు అంటారా? అంటే ఈ మధ్య కొంత వినిపిస్తుందండి, ఈ మాట కొంచెం గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో అక్కడ అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కొంత సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు కొన్ని విషయాల్లోని అని వినిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అట్లాగే ఏమైనా భావించవచ్చు అంటారా? నేను ఈ రోజు విషయం చెప్పలేదండి. గతంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు చెప్పాను. ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాలకు ఆయన ఢిల్లీ వెళ్ళడం వరకు మాత్రమే తెలుసు. ఆ రోజు ఆయన అక్కడ ఎవరిని కలిశారో మాకు తెలిసేది కాదు. అయితే ఈ రోజు మీరు అనుకున్నది ఒక అపోహ మాత్రమే. పూర్తిగా మోడీ గారు రాష్ట్రానికి సహకరిస్తున్నారు. ఆయన ఎలా అయితే మనసు పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈరోజు కూటమిగా ముందుకెళ్తున్నామో, సంవత్సరంలోనే ఆంధ్ర అభివృద్ధిలో మోడీ గారిది ప్రధాన పాత్ర ఉందా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మీరు అన్నట్టు అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా తప్పులకి ఎందుకు ఇంకా శిక్ష పడట్లేదు అన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్. అంతేగాని ఇది ప్రతి ఒక్కరు కూడా బీజేపీ మీద గాని కేంద్ర ప్రభుత్వం మీద వేయట్లేదు. ఎక్కడ ఏ లూప్ హోల్స్ పట్టుకొని ఏ లాయర్స్ తో మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసలు కనీసం వాయిదాలకు కూడా వెళ్ళట్లేదన్న డౌట్ ప్రతి అందరిలో ఉంది. కానీ మాకైతే ఎటువంటి సందేహం గానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద, మాకు సహకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద లేదు. మేడం, ఇందాక మీరు అన్నారు యాక్చువల్ గా అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ చెయ్యని ఇండస్ట్రీస్ అన్ని ఇప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వస్తున్నాయని. వాళ్ళు వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పట్లో ఇండస్ట్రీస్ మినిస్టర్ గా గుడివాడ అమర్నాథ్ గారు ఉండేవాడు. ఆయన చాలాసార్లు అన్నారు 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు అన్ని ఫేక్ ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఒకటి తీసుకుని రాలేదు ఇలా అని చెప్పి. ఇప్పుడు అంటే యాక్చువల్ గా దాన్ని ఒక విధంగా రిపిటేషన్ లాగా ఉంది అది. అంటే ఇందులో నిజం అంటే నిజంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ కి ఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు మేలు జరిగిందని భావించవచ్చు అంటారు? డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ముందున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చాలా ఎక్కువగా మంచి జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఎన్టీ రామారావు గారు కానీ, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి సీఎం ప్లేస్ లో కూర్చున్నాక, అధికార పార్టీలోకి వచ్చాక మీదే పార్టీ మాదే పార్టీ అని చూడని వాళ్ళు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఏ మంచి చేసినా నా హయాంలో జరగాలి అనుకునే వాళ్ళే. అయితే అందరిలోకి చంద్రబాబు నాయుడు గారు కాస్త ఎక్కువగానే రాష్ట్రానికి ఒక పేరు తీసుకొచ్చారు, రాష్ట్రం తాలూకా ఎలివేషన్ బయటకు తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్క వ్యక్తిని చూశాను. ఎలాంటి వ్యక్తి అంటే పాము అంట తన సొంత పిల్లల్ని తను గుడ్లను తినేస్తుంది, ఏదో మేము చూడలేదు వినేవాళ్ళం ఒక సామెత. అలాగా సొంత రాష్ట్రాన్ని నాశనం చేసి, ఎగ్జాంపుల్ అడుగుతాను దానికి సమాధానం చెప్పమనండి. అమర్ రాజా బ్యాటరీస్ అన్నది మేము పుట్టక ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఆయన మన ఈరోజు ఎక్స్ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి తాతగారు స్థాపించినది. రాయలసీమ ఎప్పుడు వెనుకబడి ఉందని దాదాపు 3000-4000 కుటుంబాలకి ఆధారంగా ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ మీద గత ప్రభుత్వంలో ఎందుకంత దాడి జరిగింది? ఆఖరికి ఆ ప్రభుత్వంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని తన వ్యాపార సంస్థల్ని తెలంగాణకు తీసుకెళ్లారు. 9000 ఉద్యోగాలు ఈ పనికి మాలిన అసమర్థ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు పక్క రాష్ట్రానికి వెళ్ళాయి. మరి ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా? ఎందుకు చెప్తున్నానంటే సొంత రాష్ట్రం మీద కక్ష కట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్ర నిలిచిపోగొట్టున్నాడు. ఎవ్వరి హయాంలో జరగని హిందూ దేవాలయాల మీద దాడులు ఏంటండి? ప్రతి కులాన్ని రెండుగా చీల్చిన వ్యక్తి. ఈ రోజు రాజకీయ పరంగా అందరికి ఒకే కుటుంబంలో కూడా 2 పార్టీలకి అభిమానులు ఉంటారు. కానీ కుటుంబాల్ని, కులాన్ని కూడా 2 పార్టీలుగా, 2 వర్గాలుగా చీల్చి ప్రతి ఒక్క కులం మీద, ఒక అశోక్ గజపతి రాజు గారి మీద, ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఏ కులం వాళ్ళని తిట్టించాలంటే ఆ కులం వ్యక్తులను తన పార్టీలో ఎత్తుకు తీసుకొచ్చి కులాంధ్రప్రదేశ్, మతాంధ్రప్రదేశ్, గంజా ఆంధ్రప్రదేశ్ గా 5 సంవత్సరాల్లో ఇలాంటి వ్యక్తి మళ్ళీ వస్తే మేము మా పిల్లలు ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాలని ఒక మధ్య తరగతి దగ్గర నుంచి ఒక పై తరగతి వ్యక్తి కూడా డిసైడ్ అయిపోయి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా వధించారు. 5 సంవత్సరాల్లో ఆయన చేసిందేం లేదు, ఉన్న ఆ కాస్త రాష్ట్రాన్ని కూడా నాశనం చేయడం తప్పితే. మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్ గా ఫారెన్ నుంచి కూడా చాలా మంది ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చారు ఇక్కడికి ఓట్లు వేయడానికి ఇట్లాగని.
అంటే అప్పట్లో వినిపించింది ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో కావచ్చు, లేకపోతే రకరకాల పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ అంటే ఒక సంక్రాంతి పండగకి అయితే ఎలా అయితే వెళ్ళారో అలాగా ఓట్ల పండగకి వచ్చారండి, అంటే మన ఓటింగ్ కి దానికి వచ్చారు. కానీ ఫారిన్ నుంచి కూడా అట్లా వచ్చారా మేడం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా పలాస కాన్స్టిట్యున్సీలో అమెరికా, జపాన్, రష్యాలో ఉండేవాళ్ళు కాకుండా కువైట్, సింగపూర్, అబుదాబి, సౌదీలో ఉండేవాళ్ళు ఉంటారు. దాదాపు నాకు తెలిసే 16-17 మంది వచ్చారు. హైదరాబాద్ లోని నాకు ఈ రోజు 41,000 మెజార్టీ, అంటే రికార్డు స్థాయిలో. నా తండ్రి గారికి ఒకసారి కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజార్టీ వచ్చింది 28,000. ఆ తర్వాత ఆ రికార్డుని ఎవరు దాటలేదు. నాకు తెలిసి నా రికార్డుని భవిష్యత్తులో నేనే దాటాలి తప్పితే ఇంకెవరు దాటలేరు. ఎందుకంటే అంత రికార్డు స్థాయిలో మా మెజార్టీలు పెరగడానికి కారణం ఒకటి కూటమి అయితే, 2 ఎక్కడెక్కడ ఉండో నాకు తెలిసి దాదాపు హైదరాబాదు, గుజరాత్ ఇలాగా 10,000 మంది వచ్చారు అక్కడికి, ఎప్పుడు ఓటు వేయడానికి మాత్రమే రాని వాళ్ళు. ఇది అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావాలి. మేము ఎక్కడ ఉద్యోగాలు చేసినా మా సొంత ఊళ్ళలో మా తల్లిదండ్రులు గాని మా ఆస్తిపాసులు గాని క్షేమంగా ఉండాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు వచ్చి ఆ విధంగా ఓటేశారు కాబట్టి ఈ రోజు ఇంత రికార్డు స్థాయి మెజార్టీలు. మేడం, యాక్చువల్ గా మీరు ఒక రాజకీయ నాయకురాలుగా, అంటే పార్టీలు వేరైనా కూడా విశ్లేషణ అనేది ఉంటుంది కదండి, అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి ఇలా అని. ఇప్పుడు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 151 ఉండేది, అలాంటిది 5 మధ్యలో పోయి 11 మిగిలిందండి. అంత ఘోరమైన ఓటమి పొందడానికి కారణాలు ఏంటనుకుంటున్నారు? అంటే మీరు ఒక విశ్లేషణ చేయగలిగితే ఒక నాయకురాలుగా మీరేమనుకుంటున్నారు ఆ కారణాలు? జగన్మోహన్ రెడ్డి గారు 153 సీట్లు గెలిచినప్పుడు ఒక మాట అనేవారు, నా ఫోటో పెట్టుకొని జనాలు గెలిచారు అని. సంవత్సర కాలంలోనే మాలాంటి జూనియర్ రాజకీయం నేర్చుకుంటున్న అమ్మాయి కూడా చెప్పగలిగాం, మళ్ళీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఓడిపోతుంది. ఆ ఓడిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే చేసిన మొదటి పని ఏంటండి? ప్రజావేదికని పగలు కొట్టడం. ఏ బుద్ధున్న వాడైనా ఒక దురదృష్టకర, ఒక వినాశక పనితో ఒక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మొదలు పెడతాడా? దానితో మొదలుకొని కనిపించిన వాటికల్లా పనికి రాని 3 రంగులు రాయడం ప్రజలకు పనికొస్తుందా అండి? అది ఎన్ని వేల కోట్ల 3 రంగులు రాయడానికి, అవి వద్దని చెప్పితే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి తిరగడానికి, మళ్ళీ ఆ 3వ రంగుతో పాటు ఇంకొక కాషాయ రంగు కలిపి రాయడానికి ఎన్ని కోట్లు ప్రజాధనం ఆయన ఇచ్చేశాడు? అంటే 3 రంగులు వాళ్ళ పార్టీ రంగులే అండి. కరెక్టే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకా కొన్ని దగ్గర అంటే మేము ఇప్పుడు మళ్ళీ ఆ రంగుల మీద పచ్చ రంగులో లేకపోతే తెలుపు రంగులు వేసి మళ్ళీ ప్రజాధనం వేస్ట్ చేయడం ఇష్టం లేక మేము వదిలేసాం. మీరు ఒక్కసారి పల్లెటూరు సైడ్లు తిరిగితే ఇంకా 3 రంగులతోని సచివాలయాలు అలాగే ఉన్నాయి మేడం, ఇంకా అలాగా. ఓకే, అంటే ఎవరు బాధ్యత? ఆ రోజు కనిపించిన వాటికల్లా ఆఖరికి రోడ్డు మీద ఉన్న కరెంట్ స్తంభాలకు వేశారు 3 రంగులు. అంటే ఎంత పిచ్చిలో ఉన్నారో అర్థం అవుతుందా? 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రజాధనం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడతారు. నేను సమాధానం ఇవ్వాలి, నా కోటేసిన ప్రతి వ్యక్తికి, వేసినా వెయ్యకపోయినా ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అడిగే ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పాలని ఆచితూచి ఆయన అడుగులు తీసుకునేవారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఖాతరు చేయరు. ఆయనకి ఎవరు వెల్ విషర్స్ ఏం తెలియదు, కానీ పూర్తిగా పార్టీ 11 సీట్లకి పడిపోవడానికి కూడా అదే జగన్మోహన్ రెడ్డి చేసిన తుగ్లక్ పనులే కారణం. మేడం, ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 2 years దగ్గరగా ఉన్నారు. జూన్ కదండి, 13 నెలలు అయిందండి. సరే 13 నెలలు. ఈ 13 నెలల్లోని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎలాంటి చేంజెస్ వచ్చాయని మీరు భావిస్తున్నారు ఒక శాసనసభ్యురాలుగా? పెన్షన్ల మీద ఆధారపడ్డ వాళ్ళకి మాట ఇచ్చినట్టు 1వ తారీఖు ఉదయం 6 గంటల 8 గంటల లోపల, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం పడితే ముందు రోజే వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మీద రూపాయి పెట్టలా. ఏమన్నంటే మీకు పెన్షన్లు ఇస్తున్నాం కదా దాంతోనే మీరు తినండి అన్నారు. అదే ఇరిగేషన్ ఈ రోజు ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చిన్న చితక ఇరిగేషన్స్, మా పలాస లాంటి నియోజకవర్గంలోనే రైతులు ఈ రోజు ఏ పార్టీ కానివ్వండి, మనకు అన్నం పెట్టే రైతన్నకి పార్టీ చూడకూడదు, అన్ని పార్టీలు రైతులకి మేము ఈ రోజు వాటర్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క రైతులు కూడా సంక్షేమంగా ఉన్నారంటే రైతన్నల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే ఇసుక ధరలు పెంచేసి అప్పట్లో ఇసుక కట్టడాలు లేక కార్మికులకి ఎలాగైతే పొట్టకొట్టారో ఈ రోజు ఇసుక ధరని పూర్తిగా ఉచితం చేసి ఆ కార్మికులకి అవకాశాలు కల్పించడంతో పాటు పేదవాడు 5 రూపాయలకి తినే అన్నా క్యాంటీన్లు మూసివేసిన పనికి మాలిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ రోజు 15 రూపాయలు పెడితే ఒక పేదవాడు 3 పూటల అన్నం తిని మిగతా తను సంపాదించి ఇంటికెళ్లేలా చేసి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపల అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం. ఇక రహదారులు
గత 5 సంవత్సరాలు అవి రహదారుల్లా లేవు, మృత్యుదారుల్లా ఉండేవి. మీరే తెలుసు ఎన్ని రకాల ఫోటోలు, మీడియా వాళ్ళకి నేను చెప్పక్కల్లా. రాష్ట్రం మొత్తం మీద గోదావరి జిల్లాలు తీసుకోండి, రాయలసీమ జిల్లాలు తీసుకోండి, నాకు తెలిసి పెద్దలు ఆయన ఎవరు తులసిరెడ్డి గారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద కడప వస్తే బాగుంది, ఎప్పుడు హెలికాప్టర్లో వస్తారు తెలుస్తుంది ఆయనకు అనేవారు. ఆ రహదారులన్నీ ఈ రోజు 160% మన పవన్ కళ్యాణ్ గారి ఆధీనంతో పనిచేసిన పిఆర్ దీంట్లో ఈరోజు ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి ఆ రహదారులన్నీ పూర్తి చేసాం. వస్తే పండగకు ముందు రహదారులు, పండగ తర్వాత రహదారులు. మొన్న సంక్రాంతి పండగకి ప్రతి ఊరికి మా శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడున్న వాళ్ళు కూడా 3 రోజులు భార్య బిడ్డలతో పుట్టింటికి అత్తగారింటికి వస్తారు. ప్రతి ఒక్కరు నోట మాట అదే, రహదారులు చాలా బాగున్నాయి, పంట పొలాలు కలకలాడుతున్నాయి. ఇవన్నీ సంవత్సరంలో మేము సాధించిన విజయాలే. ఇక రాష్ట్రం బట్టి చూసుకుంటే అమరావతికి శంకుస్థాపన పడింది, పోలవరం ముందుకు కదులుతుంది. ఈ రోజు 5 సంవత్సరాల్లో కొత్తవి రాలేదు సరికదా, ఉన్న కంపెనీలు కూడా పంపించేసి ఆనాటి పాలనకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మొన్న కలిసిన లూలు మాల అధినేత ఏకంగా యుఏఈ విదేశాంగ మంత్రిని తీసుకుని వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు ఉంది, ఇక్కడ ప్రజలు ఎలాంటి కంపెనీలు వచ్చినా ఆదరిస్తారని నమ్మకంతో ఈరోజు క్యూలు కడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేస్తున్నాం. కానీ గతంలో జగన్ ఏం చేశాడండి? ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి కదండి, ఈ రాష్ట్రం మాకు సేఫ్ కాదని కియా కంపెనీని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి మొదలు పెడితే ఆ కియా అధికారులు బెదిరించి వాళ్ళు నెమ్మదిగా చెన్నై, తమిళనాడు వెళ్ళిపోయేలా చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటో సంవత్సరం 13 నెలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పునాది ఈ 13 నెలలు ఆయన ఎంత బలంగా వేశారో వచ్చే 4 సంవత్సరాల్లోని చెప్పిన హామీలు అభివృద్ధే కాకుండా చెప్పని కూడా ఆయన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటు వేసిన వ్యక్తి కూడా మేము రైట్ పర్సన్ కే ఎన్నుకున్నా ముఖ్యమంత్రిగా అనుకునేలాగా ఈ రోజు కూటమి పాలన సాగుతుందండి. మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ పర్సన్ అంటారు. అట్లాగే అంటే ఆయన సైబరాబాద్ కి సంబంధించి కావచ్చు, రకరకాల అంటే ఆయనకి చెప్పాలంటే రకరకాల విజయాలు ఉన్నాయి. ఆయన చేసిన కృషి తాలూకా విజయాలు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. కానీ ఏంటంటే సామాన్యంగా జనం ఇమ్మీడియట్ గా బెనిఫిట్ అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా అంటే సామాన్య జనం ఎవరైనా కూడా ఇమ్మీడియట్ బెనిఫిట్. చంద్రబాబు గారు అన్ని లాంగ్ టర్మ్ గోల్స్. అంటే డెవలప్మెంట్ చేయాలంటే ఇమ్మీడియట్ గా అవ్వదు కదండి, కొంత టైం పడుతూ ఉంటుంది. సో దీన్ని జనాలు గ్రహించగలుగుతున్నారా? చంద్రబాబు గారి విజన్ ని జనాలు గ్రహించగలుగుతున్నారా? మీరేమనుకుంటున్నారు? 60% ప్రజలు చదువుతో సంబంధం లేకుండా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. విఘ్నత కలిగి ఇన్స్టెంట్ లాభాలు కాదు, ఈ రోజు నేను కడుపు నిండుగా తిని పడుకోవడం కాదు, నా కుటుంబం ఈ నెలంతా కూడా కడుపు నిండుగా తినాలనుకునే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి తత్వాన్ని అర్థం చేసుకున్నారు. అయితే మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు, అంటే ఎగ్జాంపులే చెప్తున్నానండి. ఈ రోజు మీకు 1,00,000 రూపాయలు ఇస్తే బాగుంటుందా, 6 నెలల తర్వాత మీకు నేను 50 లక్షలు ఇస్తే బాగుంటుందా అంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా 50 లక్షలు కోరుకుంటారు. అసలు కనీసం భవిష్యత్తు గురించి ఆలోచన వాళ్ళు ఇవాళ 1,00,000 ఇచ్చేస్తే తాగి తందన అనేది పడిపోదాం అంటారు. ఒకసారి అంటే ఈ మాట చెప్పింది ఒక రైతు అండి, ఎంత చదువుకున్నారో తెలియదు, ఒక కొబ్బరి రైతు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డికి ఒక కొబ్బరికాయ ఇస్తే ముక్కలు చేసేసి ముక్కలుగా పంచేసి ఆ రోజు కడుపు నింపేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి అదే కొబ్బరికాయ ఇస్తే ఆయన చెట్టు నాటి దాని ద్వారా ఆదాయం తీసుకొచ్చి దాని ద్వారా ఇంకొక 10 చెట్లు వచ్చేలా చేస్తారు. సింపుల్ గా ఆయన తన భాషలో, ఒక రైతు కాబట్టి ఒక చెట్టు నాటితే ఎలాంటి ఫలమో, ఆ చెట్టుని ఆ రోజు తినేస్తే ఎలాంటి ఫలమో ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి తత్వం దాదాపు ఈ రోజు 60-70% మందికి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళం, అర్థం కాకుండా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిరోజు చెప్తున్నాం. ఈ రోజు మీరు కడుపు నిండా తినడం కాదు, మీ కుటుంబం, మీ ముందు తరాలు ప్రశాంతంగా భవిష్యత్తు మీద భయం లేకుండా ఉద్యోగాలతో, ఆస్తులతో, పొలాలతో కలకల్లాడేటట్టు ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. దానికి ఉదాహరణలు కళ్ళ ముందు ఆల్రెడీ మొదలయ్యాయి. ఆయన మీద నమ్మకం ఉంచండి, మీ భవిష్యత్ తరాలు ప్రశాంతంగా ఇదే రాష్ట్రంలో బ్రతికేలా చూడండి అని కోరుకుంటున్నానండి. మేడం, ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ టైం చంద్రబాబు గారు ఒక పెద్ద పొరపాటు చేశారని చెప్పి చాలా మంది విశ్లేషకులు అన్నారు. అంటే ఆయన అభిమానించే వాళ్ళు కూడా అప్పట్లో అమరావతి అనే దాన్ని ఆయన అంటే త్వరితగతిన పూర్తి చేయకుండా ఎలక్షన్ మూమెంట్ లో అలా వదిలేయడం వలన తర్వాత గవర్నమెంట్ రావడం, మళ్ళీ రాజధాని వేరేది అనడం, ఇలా రకరకాల 3 రాజధానులు అనడం, రకరకాల చర్చలన్నీ నడిచాయి. అదే చంద్రబాబు గారు గజెట్ లోని వాటిలో పెట్టి అది నిజంగా ఒక రాజధానిగా అప్పటికే ఒక రకమైన
గుర్తింపు తీసుకుని వస్తే ఈ పాటికి తయారైపోయేది అని అప్పట్లో వినిపించిందండి. ఆ మాట అయితే గట్టిగా వినిపించింది. ఇప్పుడు ఈ ఇంకా 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు అనుకుందాం, ఈ 4 ఏళ్ళు పక్కాగా అమరావతి అయిపోద్దని భావించవచ్చండి. మీరు అమరావతి అన్నది ఒక బిల్డింగో లేకపోతే ఒక విజయవాడ గుంటూరు మధ్య రోడ్డుని ఫిల్అప్ చేయడమో స్థలాన్ని అనుకుంటే అది 4.5 సంవత్సరాలు పూర్తి అవుతుందండి. కానీ రాజధాని అండి. హైదరాబాద్ ఎప్పుడు మొదలైంది? ఈ రోజు హైదరాబాద్ లోని కొత్తగా కట్టడాలు, పాత కట్టడాలు తీసివేయడాలు అంటే ఒక కుటుంబానికి అవసరాలు అన్నవి ఇన్నే ఉండవు. కుటుంబం సాగినంత కాలం అవసరాలు పెరుగుతూ ఉంటాయి, అవసరాలు తీరుస్తే కొత్త అవసరాలు వస్తుంటాయి. రాజధాని అన్నది 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో కట్టేది కాదు, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక రాజధాని సంకల్పం, శంకుస్థాపన 9 నెలల్లో హైదరాబాద్ అసెంబ్లీని తెలంగాణ, ఆంధ్ర రెండూ కలిపి 15 సంవత్సరాలు వాడుకోవచ్చని చెప్పినప్పుడే తెలంగాణ లోకల్ గా ఉన్న అప్పటి కేసీఆర్ గారు మనల్ని సెకండ్ రేటెడ్ సిటిజన్లుగా చూసి వాళ్ళు అసెంబ్లీలు పెట్టుకున్నాక మనం పెట్టుకోవాలి, మనకు ఒక పనికిరాని బిల్డింగ్ ఇచ్చి చేసిన అవమానాలు తట్టుకోలేక గత 5 సంవత్సరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి నడిపించిన అదే సచివాలయాన్ని 9 నెలల్లో కట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఆయన చెప్పినట్టు చేసిన మంత్రి నారాయణ గారిది. అలాంటిది ఈ రోజు అనేక బిల్డింగులు అంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మా అందరు ఓటమి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన కట్టిన అదే బిల్డింగ్స్ లోని అదే ఆఫీసులో 5 సంవత్సరాలు పాలన జరిపారు. కానీ కొత్తగా ఆయన కట్టిందే ఉంది? రాష్ట్రంలో 3 ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చాడు, డైవర్షన్ పాలిటిక్స్. ఈ సంవత్సర కాలంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే మంత్రి నారాయణ గారి తాలూకు సహకారంతో ఈ రోజు ముందుకెళ్తున్నారు. ఈ ఆగస్టు 15 కల్లా అక్కడ సిఆర్డిఏ రెడీ అవుతుందని, ఇవన్నీ మా పనితీరుకి నిదర్శనాలు. రాజధాని అన్నది 3 సంవత్సరాల్లో కట్టేస్తారు, 4 సంవత్సరాల్లో కట్టేస్తారు అనుకుంటే అది మూర్ఖత్వం. రాజధాని శంకుస్థాపన, రాజధానిలో మినిమం నెసెసిటీస్ తో మొదలైతే అది అలా విస్తరించుకుంటూ పోతుంది. ఎప్పుడో ఏర్పడిన జిల్లాల్లోనే ఈరోజు ప్రతి ఆఫీసుల్లో పూర్తిగా లేనప్పుడు ఒక రాజధానిలో 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా కడతారండి? చాలా మంది నేను విన్నాను ఏమని, చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని. ఆయన రాజధాని పూర్తయ్యాకే నా సొంత ఇల్లులు కట్టుకుంటాను, అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు తాడేపల్లి ప్యాలెస్ కట్టేసి ఇదే రాజధాని నేను కట్టుకున్నాను కాబట్టి నేను రాజధానికి సపోర్ట్ చేస్తున్నానని అబద్ధాలు మాట్లాడి ఒక్కసారి ముఖ్యమంత్రి కాగానే ఫ్రేట్ ఫిరాయించి నేను రాజధాని వద్దంటున్నాను అని మాట్లాడిన వ్యక్తి. అలాంటి వాళ్ళు మాటలు తొందరగా నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా దూరదృష్టితో చేస్తారు. ఆయన దూరదృష్టే ఈరోజు హైదరాబాద్, తెలంగాణని కాపాడుతుంది. హైదరాబాద్ సిటీ అన్నదే లేకపోతే తెలంగాణకి ఆదాయ వనరు లేదన్న సంగతి అక్కడున్న పౌరులు కూడా ఒప్పుకుంటారు. హైదరాబాద్ తాలూకా హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారు ప్రథమంగా ఉంటది. ఎన్ని డికేడ్స్ దాటినా ఆయన పేరు ఎవరు తొలగించలేరు. ఒక్క హైదరాబాద్ ని అంత డెవలప్ చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో నగరాలు, ఒక విశాఖపట్నం, విజయవాడ, ఒక రాజమండ్రి, ఒక కాకినాడ, ఒక గుంటూరు, ఒక కృష్ణా, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, ఎన్నో నగరాలు ఒక హైదరాబాద్ లో రెడీ చేయడానికి ఆయన ముందుకు వెళ్తున్నారు. మనకు కావాల్సింది కొంతగా ఓపిక, సహనం. ఏ పని నిమిషాల మీద పూర్తి అవ్వదు. మహా యజ్ఞం మొదలు పెట్టారు, యజ్ఞానికి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నారు. మనకు కావాల్సింది ఆయన మీద నమ్మకం. వీలైతే ఇలాంటి కొంతమంది మూర్ఖులు ఆయన మీద చేస్తున్న ప్రచారాలకి మనకున్నంతలో ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రతిరోజు చెప్తుంటూ వెళ్ళడం మన ఆయనకు చేసే సహకారం అండి. మేడం, యాక్చువల్ గా మీరు అన్నదంతా ఏకీభవిస్తాము. అంటే రాజధాని అనేది 3-4 ఏళ్ళలో తయారవదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్, అదొక 20-30 years గా అలా పెరుగుతూ ఒక అద్భుతమైన ప్రాంతంగా తయారైంది. కానీ రేపు పొద్దున్న మరలా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకోండి, అంటే ఒక ఊహాజనితమైన క్వశ్చన్ ఇది అనుకోండి. ఒకవేళ మళ్ళీ ఆయన వైజాగ్ ఇంకోటనో మార్చే అవకాశం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి కలలో కూడా రాకూడదు అనుకుంటున్నారండి. ఊహాజనితంగా కూడా మేము అనుకోవట్లేదు. ఏం చేశాడని? కనీసం వైజాగ్ లోని రాజధాని అన్న వ్యక్తి వైజాగ్ ఏం రాజధాని చేశాడు? రాజధాని కన్నా ముందు ఋషికొండని బోడుగుండు చేసి ఆయన సతీమణి ఉండడానికి రాజ ప్యాలెస్ కట్టుకున్నాడు. వైజాగ్ ఏం చేశాడు? రాజ ప్యాలెస్ కట్టక ముందు వైజాగ్ ఏమీ చేయలేదే. ఉన్న భూములను కూడా ఆయన తాలూకా విజయసాయిరెడ్డి గారి కూతురికి అందరికి కట్టబెట్టాడు. ఆయన డెవలప్మెంట్ చెయ్యలేడు, ఆయన వినాశనమే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి రాడు అది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఎలా కోరుకుంటున్నామో అలాంటి ఒక అసమర్థుడు రాకూడదని. ఇక మీరు అన్నారే
20-30 సంవత్సరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఒక జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే మన ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఎవరో మాకు ఐడియా లేదు, మేము లేము. ప్రతి ఒక్కరు కూడా తన సొంత రాష్ట్రాన్ని వాళ్ళ స్థాయిలో ఎంతో కొంత పర్సెంట్ డెవలప్ చేసి వెళ్ళారు. అంతేగాని నేను సీఎం అయ్యాను కాబట్టి ఇప్పటి వరకు ఉన్న హైదరాబాద్ వద్దు, కర్నూలు వెళ్తాను, లేకపోతే బాపట్ల వెళ్తాను, గుంటూరు వెళ్తానని పిచ్చి తుగ్లక్ పనులు ఎవ్వరూ చేయలేదు. అందుకని రాష్ట్రం డెవలప్ అయింది. జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు గారు 100కి 100 సంవత్సరాలు బ్రతికి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాక ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు రావచ్చు, వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ విధంగా వెళ్తారనే నమ్మకంతో ఉన్నాం. ఇలాంటి తుగ్లక్ మాత్రం ఎప్పుడు రాకూడదు. మేడం, ఋషికొండ ప్యాలెస్ మీరు చూసారండి? వెళ్ళి అంటే స్వయంగా చూడడం జరిగిందే? లేదండి, ఇంకా అదృష్టం రాలేదు. అదేంటి మేడం, అంటే యాక్చువల్ గా మీ వాళ్ళు చాలా మంది చంద్రబాబు గారు వెళ్ళారు, చాలా మంది విఐపీస్ వెళ్ళారు, లోకల్ గా ఉన్న మంత్రులు వెళ్ళారు, మేము పలాసలో ఉన్నాం వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మా అందరికి $1 మిలియన్ క్వశ్చన్, దాన్ని ఏం చేయాలి అంటే ఎదురుగా ఒక బంగారం కొండ ఉంది, అది కరిగించి తినడానికి పనికిరాదు, అమ్ముకోవడానికి పనికిరాదు. ఒక 500 కోట్లు ఒక మూర్ఖుడు ఎలాగా వృధా చేశాడో భవిష్యత్ తరాలకి ఒక ఐకానిక్ బిల్డింగ్ అది కనిపిస్తుంది తప్పితే దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అమ్మితే సౌదీ రాజు ఒత్తి కొనుక్కోవాలి తప్పితే ఎవడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా లేరు. ప్రజాధనం అండి అది. రూపాయి ఇటుకలో ప్రజాధనం ఉంది, అది ఎవరు అనుభవించడానికి కాదు. మేడం, ఇప్పుడు అంటే యాక్చువల్ గా దాని మీద చాలా చర్చలు నడుస్తున్నాయి. అంటే కొంతమంది అంటున్నారు టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేస్తే బాగుంటది, అంటే ఆ కమోడ్లు ఒక 30 లక్షలు 40 లక్షల కమోడ్లు కూడా ఉన్నాయి, ఇవి అవి అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సో అంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన లేకుండా ఒక తుగ్లక్ చేసిన పనికి ఒక 500 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ ఎలా అయిందో కనిపిస్తుంది. ఏమీ చేయలేమండి. టూరిస్ట్ ప్లేస్ గా చేస్తే సాలార్జంగ్ మ్యూజియం గా చేసి దానికి టికెట్ ఎంత పెడితే జనాలు వస్తారు చూడడానికి. పోనీ ఏదన్నా రిసార్ట్స్ గా చేయాలన్నా అందులో ఉన్నవి 5 బెడ్రూమ్లు అంట, ఏ రిసార్ట్స్ గా చేస్తారు? పెళ్లిళ్ళకి అద్దెకి ఇవ్వాలన్నా ఎన్ని కోట్లు పెడితే 500 కోట్లకి రోజువారీ వడ్డీ వేసుకుంటే ప్రజాధనం మాకు వెనక్కి వస్తుంది. అది బెడ్రూమ్స్ 5 ఉన్నాయని విన్నానండి, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఒకసారి మాట్లాడితే కనీసం ఏదన్నా హోటల్ గా తాజ్ హోటల్ గా అలా మారుస్తా అంటే ఉన్న బెడ్రూమ్లే 5 విశాలమైన బెడ్రూమ్లు. మీరు అన్నట్టు బంగారం కమోడ్స్, బంగారం టబ్బులేవో మేము చూడలేదు. బట్ దేనికి పనికిరాని ఒక అపూర్వమైన ఒక 500 కోట్లతో వేస్ట్ చేసిన ఒక కళాఖండం అది. అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పగలు కొడితే డబ్బులు వేస్ట్, అది కొనుక్కోవడానికి ఎవరు రాడు. మీరు అన్నారు కదా, ఏ సౌదీలోనే ఎవరో బాగా డబ్బులున్న వ్యక్తులు ప్రభుత్వ ధనం మేము ఒక 1000 కోట్లు ఇస్తాం, అది మాకు వదిలేండి అంటే కనీసం ఆ ప్రజాధనం మాకు వెనక్కి వస్తే దేనికన్నా ఖర్చు పెట్టడానికి. అంతకు మించి దాన్ని ఏం చెయ్యాలో ఒక $1 మిలియన్ క్వశ్చన్, దాని గురించి ఆగిపోతే ఇతర అభివృద్ధి ఆగిపోతుందని దాన్ని ఆ పక్కన పడేసి వీఆర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్. డెవలప్ చేయాలంటే సౌదీ రాజులే రావాలి, కొనుక్కోవాలంటే మరి వారికే ఈ రోజు ఆయిల్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఒక 100 కోట్లు వాళ్ళది కాదనుకుంటే కనీసం మా గవర్నమెంట్ కి ప్రజాధనం వెనక్కి వస్తుంది. మేడం, ఇప్పుడు చంద్రబాబు గారు అంటే మీరు గెలిచిన వెంటనే చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఏమి అడ్వైజ్ ఇచ్చారు మీకు? గెలిచిన వెంటనే చెప్పే ముందు 2019లో ఓడిపోయాక ఆయన కలిసింది ఈ రోజుకి మర్చిపోలేనండి. ఏంటండి అది విశేషం? ఓడిపోయిన 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. 28న మహానాడు జిల్లాల్లో చేసుకొని గెలిచిన ఎమ్మెల్యేలను రమ్మన్నప్పుడు మేము కూడా ఆయన కలవడానికి వెళ్ళాం. ఇదే స్థితప్రజ్ఞత ఇప్పుడు గెలిచినప్పుడు ఆయన ఎలాగో ఉన్నారో అదే స్థితప్రజ్ఞత మాకైతే ఏడుపు ఆగట్లేదు. ఎందుకంటే ఒక జూనియర్ని మొదటిసారే ఒక ఓటమి చెందాను, ఏదో జరిగిపోయింది. లేకపోతే ఒకవేళ ఓడుండొచ్చు కానీ ఇంత ఘోరంగా ఓడే 153 సీట్లు వాళ్ళకి వచ్చేంత ఘోరంగా తెలుగుదేశం ఓడిపోతే ఏదో జరిగింది, ఒక తాపత్రయం ఉంటుంది చూడండి. సార్ ఒకసారి మళ్ళీ కోర్టుకు వెళ్దాం, ఒకసారి లేకపోతే ఈవీఎంలో ఏమన్నా ఉందేమోనని మా గాబరాత ఆయనతో మాట్లాడుతుంటే, అంటే అంత దీంట్లో కూడా ఆయన నేను అప్పుడు ఓటమి చెందిన ఎమ్మెల్యేనే నాకు ఒక 1/2 గంట టైం ఇచ్చారు. లేదమ్మా, ప్రజలు మనల్ని తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ నాన్నగారి తరపున కానివ్వండి లేకపోతే నిజంగా వీడు చెప్పిన అబద్ధాలంతా వినేసి అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మారు అంటే ఆ మాట ఆయన లేదు, నేను అంటున్నాను అని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు, మనల్ని తిరస్కరించారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్, స్వీకరించారు. అదే మొన్న మేము గెలిచాక కూడా ఆయన మొహంలో చూసాం. దట్స్ వై హీస్ చంద్రబాబు నాయుడు ద లెజెండరీ. ఆయన అంటే ఆయన బాగా దగ్గరగా ఎరిగిన వాళ్ళు కూడా ఆయన ఏ భాగం మొహంలో కనబడినయ్యారు అంటే ఎలాంటి అంటే ఆయన నవ్వడం చాలా అరుదు. బాగా ఈ మధ్య ఏదో కొన్ని సంఘటనల్లో ఆయన చాలా చాలా
లాన్ నుంచి నవ్వడం అంటే గొప్పగా నవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి. దాని మీద ప్రముఖంగా కూడా చాలా వార్తలు అయితే వచ్చాయి. చంద్రబాబు గారు చాలా రోజులకి చాలా బాగా నవ్వారు ఇట్లాగని. సో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఒక లెజెండరీ పర్సన్ అవ్వడానికి ఆ క్వాలిటీ ఒక కారణం అని అనుకోవచ్చా అండి? 100% అండి. రాజకీయ నాయకుడు తన ఎక్స్ప్రెషన్ ఎదుటి వాళ్ళకి తెలియకూడదు. ఎందుకంటే ఈరోజు అలా తెలిసేలా చేసి మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమవుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, వాళ్ళకి ఆప్యాయంగానూ ఉండాలి, ఏది పడితే అది మాట్లాడకుండా ఉండడానికి వాళ్ళకి ఒక హద్దుల్లో ఉంచాలి. ఆయన నవ్వితే చాలా బాగుంటారండి. మీరు అన్నట్టు రేర్ గా నవ్వుతారని మేము ఎప్పుడు గమనిస్తారు, కానీ మా మీటింగ్ లో ఆయన బాగా నవ్వుతా ఉంటారు, జోకులేసి పగలబడి నవ్వుతారు, చాలా అందంగా ఉంటారు, నవ్వితే చాలా ప్రశాంతంగా ఉంటారు. బట్ మీరు అన్నారే ఆయన ఏ భావం కల్పించలేరని, దట్ ఈస్ ద రియల్ 100% పొలిటీషియన్స్ తాలూకా క్యారెక్టర్. అలా ఉండాలి. ఉంటేనే అవతల వ్యక్తికి ఆయన ఏం మన ఆలోచనలు అవతల వ్యక్తికి తెలియకూడదు. మనం వాళ్ళ మాటలు వింటున్నామా, నమ్ముతున్నామా, నమ్మట్లేదా వాళ్ళని అన్నది తెలియకుండా ఉంటేనే రాజకీయాల్లో ఇప్పటి రాజకీయాల్లో ముందుకెళ్ళగలం. హీఈస్ 100% హ్యావింగ్ ద క్వాలిటీస్. మేడం, యాక్చువల్గా మీరు 2019 నుంచి 24 వరకు మీ నాయకులు లేకపోతే మీ మహిళా నాయకులు ముఖ్యంగా అంటే సఫరింగ్ అయ్యింది ఎక్కువగా ఈ సోషల్ మీడియాలోని రకరకాల వ్యక్తిత్వ హననానికి సంబంధించిన విషయాల మీద. దానికి సంబంధించి మీరు కూడా చాలాసార్లు ఛాలెంజ్ చేశారు. మీ సిద్రి అప్పలరాజు గారిని, మీ ప్రత్యర్థిని ఛాలెంజ్ చేశారు. ఆయన ఫేక్ ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాగన్నట్టు కూడా చాలాసార్లు అన్నారు. సో ఇప్పుడు అదే మాటని వీళ్ళు అంటూ ఉన్నారండి. రోజా గారు లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మా మీద వ్యక్తిత్వ హననం చేస్తుందని కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆ కామెంట్ ని? సార్, పెద్దలు ఒక సామెత చెప్పారండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అవతల వాడు కాముగా ఉన్న నువ్వు రాయి విసిరితే నీ మీద రాయి వచ్చి పడుతుంది. మీరే కాదు, మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న మాకన్నా ముందు రాజకీయాలు చూసిన పెద్దలకి అడుగుతున్నాను, ఆడవాళ్ళని రాజకీయాల్లో తీసుకొని వచ్చి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళ గురించి నీచమైన మాటలు మాట్లాడే సంస్కృతి ఎప్పుడు మొదలైంది? ఫస్ట్ అండ్ ఫెయిర్ ఆన్సర్ ఇస్ వైసీపీ పేటిఎం బ్యాచ్ తో. మేము వదిలేయండి, ఒక ఎంత నమ్మకంతో కొన్ని వేల కోట్లు తగిలేసి ఎలక్షన్స్ చేసి మా గ్రామాల్ని మా ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తారని వాళ్ళ 153 మందిని అసెంబ్లీకి పంపిస్తే ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, మీకు తీసి చూస్తే ప్రజలకి రోజు చూపించాలి మర్చిపోకుండా వాళ్ళు ఎలా చేశారో. సాక్షాత్తు అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి భార్య ఈరోజు మనందరి తల్లి అంత వయసుండే వ్యక్తి గురించి, మేడం భువనేశ్వరమ్మ గురించి నీచంగా సహసర ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తూ ఎలాంటి పైశాచిక ఆనందం పొందాడో వీడియోలో ఒకసారి తీస్తే జనాల్ని జగన్మోహన్ రెడ్డి అయినా చంప పగలగొట్టాలనిపిస్తుందండి. నేను ఒక్కదాన్నే కాదు, నేను ఎమ్మెల్యేగా సరే అప్పుడు ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, లచ్చన్న గారి కుటుంబంలో ఉన్నాను కాబట్టి నా గురించి ఎక్కువగా ప్రజలకు తెలిసింది. అరే సోషల్ మీడియాలోని పార్టీ మీద అభిమానంతో మా చంద్రబాబు నాయుడు గారు మంచి, ఇప్పుడు మేమేమి జగన్మోహన్ రెడ్డిని తిట్టట్లా, మా పార్టీ మేము మంచి చెప్పుకొని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఆడపిల్లని అత్యంత నీచంగా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసి ఈరోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న సోదరి అనిత గురించి, ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికైన మా జిల్లాకు చెందిన మా సోదరి కావలి గ్రీష్మ గురించి, ఇంకా నా గురించి ఎంతమంది పేరు తెలియని ఈరోజు సోషల్ మీడియాలో ఎంతో మంది అమ్మాయిలు నాకు తెలుసు, మా పార్టీ వారియర్స్ వాళ్ళు. నీచంగా ఆ సంస్కృతి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందండి? అప్పలరాజు ఎమ్మెల్యేగా గెలిచాడు, నేను ఓడిపోయాను, ఆయన ఏం అభివృద్ధి చేస్తారో చేసుకోవాలి, అవి పక్కన పెట్టి మళ్ళీ గౌతు కుటుంబం విల్ బి కమ్ బ్యాక్ అన్న భయంతో తెలుగుదేశం జెండా పట్టిన గౌతు కుటుంబానికి సపోర్ట్ చేసిన వాళ్ళని బ్రతకనివ్వనని వాళ్ళ తాలూకు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, పొలాలు, ఆస్తుల మీద దాడులు చేస్తూ నా మీద నీచంగా నేను ఒక కులాంతర వివాహం చేసుకున్నాను. నా తల్లిదండ్రుల్ని నా అత్తమామల్ని చెప్పి ఒప్పించి చేసుకొని ఈ రోజుకి నా భర్తతో మా అత్తమామలతో తల్లిదండ్రులతో కలిసి ఒక ఆదర్శమైన జీవితం గడుపుతున్నాను. నేను ఒక కమ్మ కులస్తుని చేసుకుంటే వాడికి ఏంటండి బాధ? కమ్మ కులస్తుని చేసుకుంది అన్నాడు, పెళ్ళే కదా చేసుకున్నాను. ఇలాంటి పనికి రానివి ప్రజల్లో తీసుకొచ్చి నిజంగా ఆశ్చర్యపోయానండి. దాదాపు 30 ఫేక్ అకౌంట్లు, మళ్ళీ ఈ గాడిదలకి నిజం పేరుతో పెట్టే ధైర్యాలు కూడా ఉండవు. రాజన్న రక్షణ సైన్యం, రాజన్న కోసం టీం రాజన్న అంటే ఎవడో నాకు ముందు అర్థం కాల. ఆయన పేరు అప్పలరాజు అని తెలుసు, మరి అప్పలరాజు అని పేరు నచ్చలేదేమో, ఆ ముందు అప్పల అని పక్కన పెట్టి రాజన్న అని పెట్టుకున్నట్టున్నాడు. అలాంటి నీచంగా ఈ రోజుకి నా దగ్గర 200 ఫైల్ ఉందండి, 200 పేజీల ఫైలు ఆ అకౌంట్లు. ఎందుకంటే ఏ రోజైనా నాలో ఉన్న ఈ
మోటివేషన్ తగ్గిపోతుందేమో అని అవి చూస్తూ ఉంటాను. మామూలుగా ఏడిపించలా. నా కాలేజీలోని నా కాలేజ్ క్లాస్మేట్స్ కి నేను తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు. ఏ రోజు ఎవరితో ఒక్క మాట అనిపించుకొని అమ్మాయిని, నా లిమిట్ లో నేను ఉంటూ ఎవరికి ఇబ్బంది కలిగించిన అమ్మాయిని. ఈరోజు చెప్తున్నానండి, ఈరోజు ఒక విధంగా నేను ఇంత ఫైర్ బ్రాండ్ గా తయారవడానికి, ప్రజలకు తెలియడానికి కారణం అదే మాజీ పశువుల మంత్రి అప్పలరాజే. పోలీస్ స్టేషన్ అంటేనే భయపడే అమ్మాయిని 24 గంటలు ప్రతిపక్షంలో పోలీస్ స్టేషన్ లోని ఉంటూ పోలీస్ స్టేషన్ లోని పోలీస్ ఆఫీసుల మీద తిట్టి వాళ్ళ మీద యుద్ధం చేసే లెవెల్ కి తీసుకొచ్చాడు. ఒక పనికి మాలిన సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అరే, సొంత చెల్లిని కూడా ఈ రోజు క్షమించని వ్యక్తి అండి. తనకి ఎదురెళ్ళిందని చూసింది అమ్మాయి. వీళ్ళని జైల్లో పెడితే 17 నెలలు జగన్ అన్న బాణాన్ని అని ఆ అమ్మాయి ఎలా రోడ్ల మీద తిరిగిందో మేము చూసాం. ఎవరికైనా చెల్లెలే. అన్న గురించి తిరిగింది. ఒక ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో ఇస్తే నీ చెల్లి నీ దగ్గర నీకు హ్యాపీగా ఉంటది కదా. మీ చిన్నాన్నని చంపించిన ఆ జగన్ అవినాష్ రెడ్డి మీద ఉన్న నమ్మకం నీకు నీ చెల్లి మీద లేదు. ఈరోజు అదే చెల్లి మీద, అదే తల్లి మీద నువ్వు కేసులు వేస్తున్నావు. ఆస్తుల గురించి నువ్వు ప్రజలకు ఏం మంచి చేస్తావు? సొంత చెల్లి నీకు ఎదురెళ్ళిందని, నా చెల్లి నా తండ్రికి పుట్టలేదని చెప్పి నీ సొంత పేటీఎం బ్యాచ్ తో అమ్మాయి గురించి మాట్లాడించే. ఇంకా నువ్వు మా లాంటి అమ్మాయిలకు కానీ, రాష్ట్రంలో ఆడవాళ్ళకి నువ్వు గౌరవం ఏదన్నా రెస్పెక్ట్ ఇస్తా ఉంటే ఎవరిని నమ్మొచ్చారు? ఇక మీరు రోజా గురించి మాట్లాడారు కదండి. వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సుచరిత గారు, పుష్ప శ్రీవాణి గారు, ఎవరెవరో ఉన్నారు, వనిత గారు. వీళ్ళెవ్వరిని అనని కామెంట్స్ ఈ రోజు రోజా గారి మీదకి ఎందుకు వస్తున్నాయి? రోజా గారిని, లక్ష్మీపార్వతి గారిని మేము మహిళలుగా ఎప్పుడు చూడం. నేను గారేనే అంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మా గౌరవం, మా సంస్కృతి, మా విఘ్నత మాకుంది, సంస్కారం. వాళ్ళ హావభావాలు, ముఖ్యంగా రోజా గారు, ఆమె ఒకసారి ఎప్పుడు అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేస్తుంది. అచ్చెన్నాయుడు గారు ఏదో హైట్ వెయిట్ ఉంటారని. ఆవిడేమన్నా బాగుంటారా? ఆమె కళాకారిని కదా, ఎంత హుందాగా మాట్లాడాలి. ఈ రోజు నేను ఇంత విమర్శిస్తున్నాను. అవతల వాడిని వేలెత్తి చూపించుకునేలాగా మర్యాదగా కూడా మాట్లాడచ్చు. విమర్శ అనేది హుందాగా ఉండాలి. అంతేగాని నీచాతి నీచంగా నిన్న మొన్న ఏదో ఒక గాలి డాష్ అనే మాట అనింది. మేము ఆ మాట అనడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎవరిని అనింది? నీ సహచార ఎమ్మెల్యేలనా? నువ్వు గతంలో ఎమ్మెల్యేగా చేసావు కదా, ఎమ్మెల్యేలు విలువ తెలుసు కదా. ఈరోజు ఎమ్మెల్యేలందరినీ గాలి అని ఒక డాష్ పూరించి మాట మాట్లాడుతున్నావే. మరి ఇంకా అంత స్థాయికి దిగజాని వాళ్ళ మీద అలాంటివే వస్తాయి. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాగా టీడీపీ నాయకుల మీద, మా మీద, ఆఖరి స్వయాన మా తల్లి లాంటి భువనేశ్వర్ అమ్మ మీద కూడా మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డి భార్య మీద, భారతీ రెడ్డి మీద మా కార్యకర్త కొంచెం పరిధులు దాటి మాట్లాడించారని 24 గంటల్లో ఆయనకు శిక్షించారు చంద్రబాబు నాయుడు గారు. అది మా విఘ్నత, మా సంస్కారం ఆడపిల్లలకి ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డివి కానీ, ఆయన పార్టీలోని ఒకరిద్దరు మహిళా నాయకులు నోరు పారేసుకుంటున్న రోజా గారి లాంటి వాళ్ళకి కానీ, వాళ్ళని ఎప్పుడు మేము కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు. టిట్ ఫర్ టాట్ వాళ్ళు చేసిన దానికి ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. అంతేగాని వాళ్ళ విషయంలో జాలి పడాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. మేడం, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి, అంటే చంద్రబాబు గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, లేకపోతే మీలాంటి మహిళా నాయకురాల మీద కావచ్చు, మీలాంటి వాళ్ళని ఎక్కువ అబ్యూజ్ చేస్తూ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండేవారు. అంటే జగన్ గారి దగ్గర మార్కులు కొట్టడానికి అన్నట్టు అప్పట్లో వినిపించేది ఒక మాట. అంటే అందులో నిజమెంతో నాకైతే తెలియదండి, అట్లా వినిపించేది. ఇప్పుడు ఆయన ఏ పదవి లేదు కదా, మరి ఆయన దగ్గర ఇంకా మార్కుల కోసమే ప్రయత్నిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? మనిషి ఆశాజీవి అండి, నాన్నయ్య గారు గాని మనిషి ఆశాజీవి. మీకు ఉదాహరణ ఎవరో కాదు, మా మాజీ పశువుల మంత్రి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను 10th క్లాస్ లో ఏదో సబ్జెక్ట్ లో ఫస్ట్ వచ్చి ఆయన దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు. అప్పుడు ఫోటోలో కూడా వచ్చింది. అది చూపించి మరి అదే చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో ఆయన మంత్రి కాకముందు ఇదే మీరు అన్నారే, ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగ ఎవరిని తిడితే మంత్రి పదవులు ఇస్తారో ఆయన వీక్నెస్ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి మానసిక పరిస్థితి బాలేదు, ఆయనకి మెంటల్ హాస్పిటల్కి పంపించండి అని వాగిన అప్పలరాజుకి నెలలోని మంత్రి పదవి వచ్చింది. అలాగే అదే మంత్రి పదవిని ఆశించి జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ ని కనిపెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికెళ్లిన జోగి రమేష్ కి మంత్రి పదవి వచ్చింది. సంజన సుకన్య అని ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడినా, తెలుగుదేశం మీద, ముఖ్యంగా కాపు నాయకుల మీద, తెలుగుదేశంలో కాపు నాయకుల మీద అత్యంత ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్న అంబటి రాంబాబుకి మంత్రి పదవి వచ్చింది. ఇవన్నీ అర్థం కావట్లేదు. ఎలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళకి ఓన్లీ నోటి దూల అశోక్ గజపతి రాజు గారిని
ఒక్క ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ ఆ మనిషి ఎంత వికృత మనస్తత్వమో ఇంకా ప్రజలకు చెప్పాలి. ఏమన్నా రేపు ఉదయం ఆలోచించి అటువైపు ఇంకొక ఓటు వేస్తారని భయంతో ప్రతిరోజు చెప్తూనే ఉండాలి. మానస ట్రస్ట్ అన్నది కానీ అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లికి ఆయనకి జరుగుతున్న సండూరో సరస్వతి పవర్స్ మీద మేమందరం వెళ్ళి దాడి చేసి లేకపోతే మా ఒపీనియన్స్ చెప్తే వింటాడా? అలాగా మానస ట్రస్ట్ అన్నది పూసపాటి రాజవంశీయుల తాలూకు ఓన్ ట్రస్ట్. ఆనంద్ గజపతి రాజు గారు ఎప్పుడో వదిలేసిన ఉమా గజపతి రాజు గారు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న అతని తాలూకా కూతుర్ని తీసుకొచ్చి అశోక్ గజపతి రాజు గారి మీద కక్ష తీర్చుకోవడానికి ఆ సీట్లోని కనీసం ఒక సభ్యత సంస్కృతి లేని అమ్మాయిని కూర్చోపెట్టి ఏదో ఆ కుటుంబానికి చేసేసామన్నారు. రాజు ఎక్కడైనా రాజే. ఈ రోజు హ్యాపీగా వాళ్ళ అమ్మాయి మాతో పాటు ఎమ్మెల్యేగా గెలిచింది. ఆయన గవర్నర్ గా ఈ రోజు గోవాలో ఉన్నారు. మీరేం చేసినా అలాంటి వ్యక్తుల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలడేమో గానీ ఏమీ చేయలేండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఆయన చేసిన గురించి చెప్పాలంటే ఇంకో 5 సంవత్సరాలు కూడా సరిపోవనుకుంటా. అశోక్ గజపతి రాజు గారి కోసం మాట్లాడుతూ ఉండేటప్పుడు చాలా మంది నాయకులు కూడా అంటూ ఉంటారు, అంటే మీ నాయకులు, టీడీపీ నాయకులు, ఆయన లాంటి వ్యక్తి టీడీపీ పార్టీలో ఉండడం మాకు గర్వకారణం అన్నట్టు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారండి. నేను చాలాసార్లు విన్నాను ఈ మాటని. యాక్చువల్గా అశోక్ గజపతి రాజు గారితో మీకు ఎలాంటి అంటే ఆ గురుభావం లేకపోతే ఎలా ఉంది ఆ రిలేషన్? అంటే ఆయన ఏమైనా విషయాలు ఏమైనా చెప్పేవారా? అంటే ఎలా ముందుకు వెళ్ళాలి? నాన్నగారి కొలీగ్ గా, మంత్రి గారిగా, ఒక సంస్థానానికి రాజుగారిగానే మాకు తెలుసు. అయితే 2015-19 మధ్య నేను అధ్యక్షురాలుగా ఉన్నానండి. ఒకసారి ఆయన విజయనగరంలో బీసీల, ఐ థింక్ నేను ఓడిపోయాక అనుకుంటాను, ఓడిపోక ముందు అన్న కరెక్ట్ డేట్ ఓడిపోయాకే అనుకుంటా, బీసీల సదస్సు నిర్వహించారు. ఆయన మహారాజు పక్క జిల్లా, అప్పటికి నేను అధ్యక్షురాలుగా ఉంటే నన్ను పిలిచారు. ఆయనకు అంత అవసరం లేదండి, ఒక రాజు గారు. ఆయన ఆ రోజు కార్ దగ్గరకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని, నేను ఆయనకన్నా చాలా వయసులో చిన్నదాన్ని, ఆయనతో ఎమ్మెల్యేగా పనిచేసిన సహచరులు శివాజీ గారి అమ్మాయిని పిలిచాను. అమ్మాయి వచ్చేస్తుంది అనుకోలే. అంటే ఎంత పెద్ద పదవులైనా ఒక సభ్యత సంస్కారం అనేది పుట్టుకతోనే వస్తుంది. దానికైనా పూర్తి ఎగ్జాంపుల్. ఇక ఆయన గురించి చాలా విన్నాం. ఈ రోజు ఈ ఆంధ్ర యూనివర్సిటీకి 600 ఎకరాలు ఆయన తండ్రి గారైన పివిజి రాజు గారు మా తాతగారితో సమకాలికులు. ఆయన ముందు స్వయాన అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు 2 చేతులు జోడించి వంగి నమస్కరించిన ఫోటో చాలదా వాళ్ళ కుటుంబం ఏ లెవెల్లో ఉందో. ఆయన ఈ రోజు సాధారణ పౌరుల్లాగా, ఆయన ఎవరెళ్ళినా అదే ఆత్మీయత. ఆయన పదవులతో మాకు సంబంధం లేదు, ఆయన రాజుగారు అంతే. ఆయన గురించి చదివింది, విన్నది, మేము చూసింది 3 కలుపుకుంటే ఎటువంటి తేడా లేదు. హీజ్ అన్ అసెట్ టు టీడీపీ పార్టీ. మేడం, యాక్చువల్గా లోకేష్ గారు ఈ మధ్య అంటే లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ని చెప్పాలి అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతానికి ముందు ఒక విధంగా, లోకేష్ గారు జైలు ఉదంతం తర్వాత ఆయనలో ఉండే ఒక అగ్రెసివ్నెస్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా ఒక పరిణితి కావచ్చు, ఒక అంటే కోఆర్డినేషన్ కావచ్చు, ఇదంతా బాగా అద్భుతంగా జరిగింది, ఒక అద్భుతమైన నాయకుడిగా తయారయ్యారు ఆయన అని చెప్పి చాలా మంది అప్పట్లో అనేవారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా మినిస్టర్గా ఉంటూ, అంటే చంద్రబాబు గారు బిడ్డ అయినా కూడా ఒక మామూలు మినిస్టర్గా ఉంటూ ఆయన దూసుకుపోతూ ఉన్నారు. చాలా విషయాల్లో ఆయన అభిప్రాయాలను సూటిగా చెప్తూ ప్రభుత్వంలో, అంటే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి జరిగేటట్టు చేస్తున్నారని చెప్పి బయట వినిపిస్తూ ఉంది. లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ని మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటారు? మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? టీడీపీ వర్షన్ 3.0. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓవర్గా జగన్మోహన్ రెడ్డి 2.0 అని అంటున్నారు కదా, నువ్వు 2.0 రెడీ అవుతున్నారేమో. ఆల్రెడీ ఇక్కడ టీడీపీ వర్షన్ 3.0 వచ్చింది. ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించాక ఆయన వయసు అయ్యే కొద్దీ ఆయనలాగా ఎవరు తీసుకెళ్లారు అన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలతో వచ్చి తెలుగుదేశాన్ని అంతకు మించి తెలుగుదేశం ఔన్నత్యాన్ని, పేరు ప్రతిష్టల్ని పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి ఉంటది, చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యాకో లేకపోతే ఆయన తర్వాత ఎవరు అనుకున్నప్పటికీ పార్టీకి డోకా లేదనే విధంగా తనని తాను మలుచుకున్నారండి. ఇక్కడ చాలా మంది అనొచ్చు ఆయన వెయిట్ లాస్ గురించి కాదు మేము మాట్లాడుతుంది. మేము స్టార్టింగ్ లో చూసిన లోకేష్ గారికి, ఇప్పుడు లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుకి ఒక నాయకుడిగా ఉండడానికి ఎలాంటి ఉండాలో అవన్నీ ఆయన అలవర్చుకున్నారు. ఆయనకు మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుడికి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాక అర్థమైందండి, ముఖ్యంగా ఉండకూడదు మొహమాటం. నాకు ఏది మంచిదని ఆలోచించకూడదు రాజకీయ నాయకుడు, నా పార్టీకి ఏది మంచిది అని ఆలోచించాలి. అలాంటి విధి విధానంలో ఒక్కొక్కసారి సొంత మనుషులకి ఇబ్బంది పెట్టినా తప్పదు అది. ఎందుకంటే సొంత మనుషులు మన మీద అలగొచ్చు, కానీ పార్టీ బాగుండాలంటే
నాకు నచ్చినట్టు కాదు, పార్టీకి ఎలా బాగుంటుందో అలా చెయ్యాలన్నది. తనను పూర్తిగా చెక్కుకున్నారండి ఆయన. హీఈస్ సెల్ఫ్ డెవలప్డ్ పర్సన్. సెల్ఫ్ మేడ్ అంటారా? తను ఒక ఆకృతిని మార్చుకోవడమే కాదు, మెంటల్ గా స్ట్రాంగ్ గా. ఒకప్పుడు ఆయనకు తెలుగు రాదనేవారు, ఈ రోజు అంత సరిసమానంగా 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ముందు నుంచి ఇక్కడే ఉన్నారు కదా. స్టాన్ఫర్డ్ లో చదివి ఈ రోజు తండ్రికి వచ్చి, ముఖ్యంగా ఆయన తనని హార్డ్ గా మార్చుకున్నది వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన సమయంలో కాదండి. తన తల్లిని ఏ రోజైతే అసెంబ్లీలోని వాళ్ళు కనీసం ఊహించని విధంగా ఒక పెద్ద వయసున్న వాళ్ళ అమ్మగారి గురించి నీచాతి నీచంగా, ఏ నోటితో అన్నం తినే ఏ వ్యక్తి, రాజకీయంలోని మినిమం జ్ఞానం విలువలు పాటించే వ్యక్తి కూడా హర్షించలేని విధంగా మాట్లాడారో ఆ రోజు ఆయన మాట్లాడుకున్నారు. రాజకీయాల్లో ఉండి ఈరోజు నా తల్లిని అంత మాట అన్నప్పుడు ఐ విల్ టీచ్ దెమ్ ఏ లెసన్. అది కాస్త వాళ్ళ నాన్నగారిని, అంటే మా నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పరిణితి చెందారు. అంటే అప్పటి వరకు తండ్రి నీడలో తండ్రి ఏది చెప్తే అది చేసే లోకేష్ గారు తండ్రిని జైల్లో 53 రోజులు పెడితే తండ్రిని బయటకు తీసుకురావడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూ, ఒక పక్క పార్టీ క్యాడర్ లో వీ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఆ టైంలో మాకు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో నేను అడిగిన క్వశ్చన్, ఎందుకంటే మేము కార్యకర్తల నుంచి ఎదుర్కోలేకపోతున్నాం, సార్ పెద్ద ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? కొడుగ్గా ఆయన చెప్పిన సమాధానం, దట్స్ ఇట్, హీఈస్ ఆల్రెడీ వెంట్ టు ద స్టేజ్ అనిపించింది. ఏమన్నారండి ఆయన ఆ రోజు? నాన్నగారు వస్తారు, క్షేమంగా తిరిగి వస్తారు, ఈ లోపల పార్టీని పార్టీ క్యాడర్ ని ఆయన క్షేమంగా వస్తారన్న నమ్మకం ఇస్తూ ప్రశాంతంగా మీరు తీసుకెళ్ళండి, నాన్నగారు వస్తారు, నా బాధ్యత. ఆయనకి తెలియదు ఎప్పుడు వస్తారో, కానీ ఒక నాయకుడిగా వి విల్ కమ్ బ్యాక్ అన్న భరోసాని మాలాంటి వాళ్ళకు కూడా ఇచ్చి మా ద్వారా కార్యకర్తలు కల్పించారు. ఈ 2 ఇన్సిడెంట్స్, వాళ్ళ నాన్నగారి అరెస్టు, అంతకుముందు వాళ్ళ తల్లి గారి మీద జరిగిన ఆ దుశ్చర్య, రెండింటిని ఆయన మలుచుకునేలా చేసి భవిష్యత్తులో అవసరమైన దానికన్నా ఎక్కువగానే హీ కేమ్ అప్ ఫర్ టీడీపీ క్యాడర్. మేడం, ఈ మధ్య చాలా అంటే ఆశ్చర్యం అని కాదు కానీ, అంటే ఒక రకమైన డిబేటబుల్ కొన్ని ఇష్యూస్ అయితే నడిచాయండి. అంటే అప్పటి వరకు మోదీ గారికి లోకేష్ గారు కొంచెం దూరంగా ఉండేవారు. అంటే ఏ కారణాలు ఏంటి అనేది నాకైతే తెలియదు. అంటే అప్పట్లో కొంత డిస్టెన్స్, అంటే ఒక వేరే విధంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు మోదీ గారిని స్వయంగా కలిసిన దాఖలాలు ఇప్పుడు లేవు. తండ్రి గారితోనో లేకపోతే మీటింగ్స్ లోనో కలవడం తప్పే. కానీ ఈ మధ్య ఆయన స్వయంగా మోదీ గారి దగ్గరికి వెళ్ళడం, మోదీ గారు కూడా ఆయన ఆహ్వానించడం, నా దగ్గరికి రా అని ఆయన అడగడం, ఈయన వెళ్ళడం ఫ్యామిలీతోని, ఆ కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే లోకేష్ గారు కూడా ఒక చాణక్య నీతిని అవలంబిస్తున్నారని చెప్పి బయట అయితే వినిపిస్తుందండి. మీరేమనుకుంటున్నారు? తండ్రి చాటు బిడ్డ నుండి ఈరోజు ఒక బిడ్డకి తండ్రిగా ఆయన ఎదిగారు. అలాగే రాజకీయాల్లో ఒకప్పుడు తండ్రి గారి సలహాలు సూచనలతో ముందుకెళ్లే లోకేష్ గారు భవిష్యత్తులో మా లాంటి ఎంతో మందిని ఆయన సలహా సూచనలతో ముందుకు తీసుకెళ్లేలాగా భవిష్యత్ తరానికి తగ్గట్టు ఆయన నాయకుడిగా తయారవుతున్నారు. ఇక గతంలో అంటారా, ఆ రోజు ఆయన బాధ్యతలు ఆయన స్వీకరించలేదు. చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు మోడీ గారితో ఉన్న సంబంధాలు నెరవేర్చారు. ఈ రోజు తన తండ్రి ఇక్కడ సంక్షేమ పాలన చూస్తున్నప్పుడు ఈయన కూడా, నేను కూడా నా తండ్రికి తగ్గట్టు అవన్నీ చూసుకోగలను, ఆ బాధ్యతలని అటు మోడీ గారికి నమ్మకం కలిగించారు. కాబట్టి ఈ రోజు ఆయన ఎప్పుడు వస్తున్నామని కానీ, ఫ్యామిలీతో రండి అని కానీ, ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు మోడీ గారి దృష్టిలో ఆయన తెచ్చుకోవడం మా అందరికీ గర్వకారణం. అంటే దీన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు పవన్ గారికి పోటీగా లోకేష్ గారు ఎదుగుతున్న తీరు అని కూడా అంటూ ఉన్నారండి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే పవన్ గారిని ఎక్కువ మోదీ గారు ఆ మధ్య పవనం అని అంటే ఎక్కువగా అభిమానించేవారు, పొగిడేవారు పబ్లిక్ డయాసుల మీద, వాటి మీద. సో ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆ విధంగా వెళ్ళారు కదా, దీన్ని ఏ విధంగా బేరీజ్ వేయొచ్చు అంటారు? సార్, మా కూటమి ప్రభుత్వంలో పార్టీ పదవులు వేరైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం చేసిన పెద్దలు అందరూ సమానమే. అయితే పదవులు వేరు. ఈరోజు కూటమి ఎవరి వల్ల గెలిచిందనంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చాణక్యత, పవన్ కళ్యాణ్ గారు ఉన్న మొండి పట్టుదల, లోకేష్ గారి మీద ఉన్న ఒక నమ్మకం, అలాగే ఫైనల్ గా బీజేపీ కేంద్రంలో ఉండి మనకి సహకరిస్తుందన్న ఒక బిలీఫ్ తో ప్రజలు గెలిపించుకున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి పోటీ కాదు,
ఆయనతో సమానమే, ఆయనతో పెద్ద చిన్న అనట్లేదు. ఈరోజు ఒక పార్టీలో అందరూ టాప్ స్థాయిలో నాయకులుగా ఉంటే పార్టీకే కదా మంచిది. అంతేగాని 1, 2, 3 అని మేము ఎవరు చెప్పుకోవట్లేదు. అందరూ ఈక్వల్లీ క్వాలిఫైడ్. ఎవరి స్థాయిలో ఎవరి పందాలో వాళ్ళు పార్టీకి రాష్ట్రానికి మంచి చేస్తున్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ సమానమే. అందరూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక గత 5 సంవత్సరాలకు రాష్ట్రానికి పట్టిన పీడని వదిలించడానికి, మరోసారి ఆ పీడ రాకుండా ఉండడానికి అందరం కలిసి ముందుకెళ్తున్నాం. ఇందులో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. అంటే ఈ మాట కూటమిగా కలిసి ఉన్నంత వరకు బాగుంటుంది మేడం. అంటే యాక్చువల్ గా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ గారు కావచ్చు, వీళ్ళందరూ చరి సమానంగా అంటే సమాన బాధ్యతలు తీసుకుని కూటమికి హెల్ప్ చేయడం, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం. కానీ కూటమి అనేది లేనప్పుడు కొంత ఇబ్బంది వస్తుంది కదా. ఎవరు ఎమర్జింగ్ క్యాండిడేట్ సీఎం గా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్ గా లోకేష్ గారి పేరు వినిపిస్తుంది, పవన్ గారి పేరు వినిపిస్తుంది, అంటే వాళ్ళ తరపు నుంచి. సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా అని అడుగుతున్నాను సార్. ఇంకొక 20 years ఆర్ఎస్ 30 years చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్టామినా బట్టి ఆయన 4 గంటలు నిల్చొని స్పీచ్ ఇస్తుంటేనే మాకు వీపు నొప్పులు వచ్చేస్తాయి కూర్చొని. అది మా స్టామినా. రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆయనకి ఆ స్టామినాతో ముందుకు నడిపిస్తుంది. ఇంకో 20 years వరకు మేము ఎవరు సీఎం అని ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారే మాకు సీఎం. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఒద్దికగా ఎన్నో వేదికల మీద చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు సీఎం ఆయనే అని. సో 20 years అభివృద్ధి సంక్షేమం తర్వాత అప్పుడేం జరుగుతుందో ఈ 20 years లోపల జరగబోయేదానికి మేము ఆలోచించదలుచుకోలేదు. యాక్చువల్ చంద్రబాబు గారి కోసం మీరు చెప్పినప్పుడు ఒక మాట అయితే గుర్తొస్తూ ఉందండి. అంటే ఆయన ఎన్నికల్ని ఎదుర్కొన్న విధానం కావచ్చు, ఆ స్పీచెస్ కావచ్చు, రకరకాల అంటే ఒకే రోజు ఒక 3-4 సభల్ని కోఆర్డినేట్ చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు చాలా మంది అన్నారు ఈయన మానవ మాత్రులు కాదు ఒక రోబోట్ రా అన్నారు. ఇప్పుడే అన్నారు కదండి, మా వయసుకి డబుల్ వయసు ఆయన 4 గంటలు యథాలాపంగా నిల్చొని టకటకా మాట్లాడతారు. మాక్సిమం నేను కూర్చొని 1/2 గంట అవుతుంది, పొజిషన్ మార్చుకోవాలని అనిపిస్తుంది, వీపు నొప్పి అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మేము మా గురించి ఎక్కువ, రాష్ట్రం గురించి తక్కువ ఆలోచిస్తామేమో. ఆయన 24 గంటలు నా రాష్ట్రం, ఈ రోజు ఆయనకి రాష్ట్రం మీద ఉన్న ప్యాషన్ అంటారా, లేకపోతే అందరికి అర్థమయ్యే తెలుగు భాషలో చెప్పాలంటే పిచ్చి. నా రాష్ట్రం ముందుండాలి, నా రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముందుండాలని ఆయన పిచ్చి ఈ రోజు మనందరినీ ప్రశాంతంగా ఇంట్లో కూర్చునేలా చేస్తుంది. ఆయన మన రాష్ట్రంలో పుట్టడం మన రాష్ట్రానికి దక్కిన ఒక వరం. సమైక్య రాష్ట్రం విడిపోయినా కూడా ఆయన ఏమి ఆ విడిపోయింది అనుకోలేదు. ఇప్పుడున్న రాష్ట్రాన్ని మళ్ళీ నేను ప్రతి ఒక్క జిల్లాని ఒక హైదరాబాద్ లా చేస్తానని అంటే ఆయనకి ఎక్కడ నిరాశ ఉండదు. పార్టీ ఓడినప్పుడు అలా ఉన్నారు, పార్టీ గెలిచినప్పుడు అలా ఉన్నారు. ఎందుకంటే గెలుపోటముల గురించి ఆలోచించే వ్యక్తి కాదు, అభివృద్ధి సంక్షేమం. పార్టీ ఓటమిలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడతాను, పార్టీ గెలుపులో ఉన్నప్పుడు ప్రజల గురించి పనిచేస్తాను. దట్ ఈస్ ద సింపుల్ ఫండా. అందుకే ఆయన అంత పెద్ద లీడర్ అయ్యారు. నాలాంటి వాళ్ళకి ఓకే, నాకే చాలా మంది మీరు 40s తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, చాలా మంది యంగ్గా వస్తారు కదా అన్నప్పుడు, నా తండ్రి గాని ఎవరు చిన్నప్పటి నుంచి కాలేజ్ ఏజ్ నుంచి మమ్మల్ని రాజకీయాల్లో తీసుకురావాలని ఎప్పుడు మా తండ్రి గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ జనరేషన్ రావాలన్నప్పుడు ఆయన సలహా మీద నన్ను తీసుకొచ్చినప్పుడు టీడీపీలో పనిచేయడానికి నాకున్న ఒకే కారణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే ఆయన జీవితం మాకన్నా 100 రెట్లు గొప్పగా ఏసీ రూముల్లోని, రోల్స్ రాయ్స్ కారుల్లోని, విదేశ ప్రాణాలతో గడిచిపోతుంది. ఒక మనిషికి అదే కావాలనుకుంటే ఆయనకి ఇప్పుడున్న పొజిషన్ తప్ప ఇంకెళ్ళలేదు. కానీ ఏదో ఇది కాదు, నేను పుట్టినందుకు ఏదో నా రాష్ట్రానికి చెయ్యాలని ఈ రోజు 4వ సారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఒక యువకుల్లా పరిగెడుతున్నారు చూడండి. అలాంటి వ్యక్తితో పనిచేస్తే మా తాతగారు గాంధీ గారితో, నెహ్రూ గారితో పనిచేశారని గొప్పగా చెప్పుకునే వాళ్ళం. రేపుదే నా ముందు తరాలకి మై మదర్ ఈజ్ విత్ ఇన్ ద టీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ ఒక్క సంతృప్తితోనే, ఆయన మీద ఉన్న ప్యాషన్ తోనే ఈ రోజు రాజకీయాల్లోనే వచ్చాను, ఉంటున్నాను. మేడం, యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, అప్పట్లో అధికార పక్షంగా ఉండే వైసీపీ వాళ్ళు మీ టీడీపీ వాళ్ళని వ్యక్తిత్వ హననం ఘోరంగా చేశారు, చాలా ఇబ్బంది పెట్టారని. మరి మీరు వచ్చిన తర్వాత 13 నెలలు అయింది, ఆ విధంగా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇందాకలే మీరు ఒక మాట అన్నారు, సామాన్య కార్యకర్త మాట అడుగుతూ ఉన్నారని. ఎందుకు తీసుకోవట్లేకపోతున్నారు అంటే ఎందుకు, అంటే దానికి ఏదైనా బలమైన కారణం ఏమైనా ఉందా, లేకపోతే చంద్రబాబు గారు అలాంటివి ఏమైనా వద్దంటున్నారా? అవతలవాడు మమ్మల్ని తిట్టాడని ఈ రోజు నెల అప్పలరాజును ఆయన ఇంట్లో భార్యను తిడితే వాడికి నాకు తేడా ఎక్కడుందండి? తిట్టమని కాదండి, అంటే లీగల్ గా అప్పట్లో మీరు అన్నారు కదా, లీగల్ గా మేము వచ్చిన తర్వాత కొన్ని అంటే లోకేష్ గారు రెడ్ బుక్ కోసం చాలాసార్లు మెన్షన్ చేసినప్పుడు ఇంతకింత బదులు తీర్చుకుంటాం అంటే అది కూడా న్యాయమైన పద్ధతిలో అన్నారు కదా, అది జరగలేదని చెప్పి కొంతమంది మీ
కార్యకర్తలు అయితే అసంతృప్తులు లోనయ్యారు కదా, అది దానికోసం అడుగుతున్నారు. న్యాయానికి కూడా పరిమితులు ఉంటాయండి. ఇందాకే మా కార్యకర్త ఒక అతను ఫోన్ చేసి మా ఊరు సర్పంచ్గా పనిచేయట్లేదు, వాడు సరిగ్గా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాం, ఇంకా చెక్కు పవర్ తీయలేదని. భారత రాజ్యాంగం కొంచెం స్లోగా వెళ్తుంది. మనం కంప్లైంట్ ఇవ్వగానే చెక్కు పవర్లు రద్దయిపోవడాలు, అవతల వాళ్ళకి జైల్లో పెట్టడాలు నేను మీకు చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్ని తప్పులు చేసినా బయట ఉన్నాడంటే భారత రాజ్యాంగంలోనో లేకపోతే న్యాయశాస్త్రంలోనో కొన్ని లొసుగుల్ని, కొన్ని పరిమితులను ఉపయోగించుకొని ఉన్నాడు. అలాగే తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినట్టు నిరూపించి లోపల పెట్టాలంటే టైం పడుతుంది. ఈరోజు ఒక ధనుంజయ రెడ్డి, ఒక చెవిరెడ్డి, ఒక కాకాని, ఒక పిన్నెల్లి, ఇప్పుడు నిన్న మొన్న వెళ్ళిన ఆయన ఎవరండి మిథున్ రెడ్డి, అలాగే వాళ్ళ తండ్రి గారు, అలాగే మొన్నటి వరకు పాపం జైల్లోకి వెళ్ళినప్పుడు ఎంకగా ఉన్నాడు, బయటకు వచ్చినప్పుడు ఓల్డ్ గా మారిపోయి వచ్చేసాడు వంశీ గారు. వీళ్ళందరికీ ఒక టైం ఉంటుంది. అంటే మా చేతిలో పవర్ ఉంది కదా, నాకు మీరంటే పడట్లేదు కదా, మమ్మల్ని ఏదో అన్నారు కదా అని రెండో రోజే పోలీస్ అధికారులని మేము ఇబ్బంది పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియదు. ఆయన హయాంలో ఆ పోలీసులు చేసిన తప్పులు ఇప్పుడు ఒక కాదంబరి వ్యవహారం కానివ్వండి, ఇప్పుడు బయటపడుతుంది కానివ్వండి, వాళ్ళ తప్పుకు వాళ్ళు బయటకు దొరుకుతున్నారు. ప్రజలకి చేసిన తప్పులు వివరించి ప్రజలకు అర్థమయ్యేలా చేసి వాళ్ళకి శిక్షించాలనుకున్నాం. వాళ్ళ మీద మాకేం కోపం లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ పుట్టుక, పార్టీ డిఎన్ లోనే అలాంటి అరాచకాలు ఉన్నాయి. ఎంతసేపు నేనేం మంచి చేసుకున్నానో, నేనేం మంచి చేశానో, నా తండ్రి నా తాత పలాసాకి ఏం మంచి చేశారో నేను చెప్పగలను, చెప్పి ముందుకెళ్ళగలను. కానీ అప్పలరాజు 5 సంవత్సరాలు అలా చెప్పలా. అవతల వాడి మీద బురద పూయడమే, ఆయన ఏమీ చేయలేదు కూడా అక్కడ. అవతల వాడి మీద బురద పూయడమే ఆయన పని పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు బురద పూస్తూ ఉంటారు, ఆ బురద కడుక్కోవడానికి మాకు జనాలకి కడుక్కోవడానికి మాకు టైం అయిపోతుంది. ఈరోజు నాట్ ఆల్ ద పేపర్స్, నాట్ ఆల్ ద ఛానల్స్, కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఎలా తయారయ్యాయంటే అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాని చెప్పే ఈ మీడియాల వల్ల ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ప్రజలు వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నారు, ఎవరు వచ్చినా మా రాష్ట్రాన్ని బాగు చేసుకునే వాళ్ళే రావాలి. జగన్ రెడ్డి లాంటి అరాచకుడు ఇంకా భవిష్యత్తులో కాదు కదా, ఎప్పటికీ ఆయనకు ఉదాహరణ, ఆయనకు రేపు ఉదయం శిక్షలు పడతాయి, అదైతే తెలుసు. జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అని దాని మీద మేము నమ్ముతున్నాం. ఇప్పటికీ 10 సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నాడు, మేబీ ఇంకో 2 సంవత్సరాలు చేస్తాడా, సంవత్సరం చేస్తాడా, నెల చేస్తాడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పులకి పాపాలకి లోపలికి వెళ్ళడం ఖాయం. అది తెలియదండి. ఎలాగుందంటే మన అంటే రాజ్యాంగంలో అది కూడా చేరిస్తే బాగుండేది. అంబేద్కర్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు గడ్డి స్కామ్ లో జైలు శిక్ష అనుభవించి అది ప్రూవ్ అవ్వకుండా జైలు శిక్షలని నేను ఎప్పట్లేదు, ఎందుకంటే అన్ని తప్పుడు కేసులు పెడతారు. ప్రూవ్ అయ్యి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి ఆయన కూడా రాజకీయాల్లో నిల్చుంటున్నారు. నేరస్తుడు నిల్చోకూడదని చట్టం వచ్చేదాకా జగన్ రెడ్డి లాంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళి బ్రతుకుంటే బయటకు వచ్చి మళ్ళీ నిల్చుండొచ్చు కూడా, కానీ ప్రజలు మాత్రం అలాంటి వాడికి ఓటేయకూడదని చెప్తున్నాను. మీరు అన్నారు కదండి, నేరస్తులు రాజకీయాలకి అనర్హులు అనే ఒక రూలింగ్ పాస్ అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా చాలా మంది బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కదండి. ఉంటారండి, బట్ అంటే నేను మామూలుగా ఇది నా అంటే పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాల్లోకి వచ్చాక నేను చూసి చెప్తున్నానండి. క్యాష్ చూసి ఇవ్వడం కాదండి, టికెట్లు గాని పదవులు గాని, క్యారెక్టర్ కండక్ట్ చూసి ఇచ్చినప్పుడు ప్రజలు కూడా అలాగే ఓటేస్తారు. ఇప్పుడు ఎవడండి తెలిసి ఒక తాగుబోతుకి, ఒక తిరుగుబోతుకి, లేకపోతే ఏంటది హత్యానాలు చేసినకి వెయ్యాలని ఎందుకు కోరుకుంటాడు? అలాంటి వాళ్ళకి పార్టీయే టికెట్లు ఇవ్వకపోతే మీరు మంచి వాళ్ళే, నేను మంచి వాళ్ళే, మన ఇద్దరికి ఉన్న క్వాలిఫికేషన్స్ బేరీ చేసుకొని ప్రజలు వేస్తారు. అంతేగాని ఒక నేరస్తుడికి ఇచ్చి వాడు గతంలో నేరాలు చేసినట్టు రౌడీలను పెట్టుకొని యువతల క్యాండిడేట్లు అంటే ఇది నా ఫీలింగ్ మాత్రమే, దీనికి నా పార్టీకి సంబంధం లేదు. రాజకీయాల్లోకి వచ్చి కొంచెం సెన్సిటివ్ గా ఉండే రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే క్యాష్ బట్టి టికెట్లు ఇవ్వకుండా క్యారెక్టర్ కాండక్ట్ బట్టి ఇస్తే ప్రజలు కూడా అలాగే మారుతారు స్లోగా. కానీ అది జరిగే అవకాశం ఉందా మేడం? ఎందుకంటే రాజకీయాలు అంటే ఇప్పుడు కత్తి మీద సాములాగా ఒక పులిస్ వారీలాగా తయారైపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి కదండి. ఓన్లీ క్యారెక్టర్ కాండక్ట్ చూసి, అంటే ఎందుకంటే రాజకీయం అనగానే ధనబలం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇప్పుడు రాజకీయాల్లోనే. అత్యవసరమైన పరిస్థితి అది. ధనం ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, దేనికి ఖర్చు పెట్టాలనుకుంటారు అంటే నాకు తెలియదండి. అదంతా నేను చెప్తున్నా, అంటే ఇదంతా జరగదు కానీ జరగాలని కోరుకుంటున్నా. అసలు ఎందుకు టికెట్ పార్టీ ఇస్తారు? నా క్యారెక్టర్, నా కండక్ట్, నా గత చరిత్ర, నా హిస్టరీ, ఈ అమ్మాయి మంచి చేసిన నమ్మకం ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లు కొట్టి జనాలు ఓట్లేయడానికి
ఇంకా మీరు అన్నారు ధనబలం అని, సరే ఎలక్షన్స్ లో మేము కార్లు వేసుకొని నా వాళ్ళు ఒక 10 మంది 20 మంది కార్లు వేసుకుని తిరగడానికి ఏదో కొంచెం ఖర్చు ఉంటుంది. కోట్లకు మించిన ఖర్చు ఎందుకు అవ్వాలి? సరే ఇవన్నీ మేబీ మీకు నాకు మధ్య ఇప్పుడు సిస్టమ్ అలా లేదు, బట్ అలాంటి సిస్టమ్ రావాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో. డెఫినెట్ గా అండి. అలా ఇప్పుడు క్యారెక్టర్ కాంటాక్ట్ ఎందుకు ధనబలం? అలా అలా నిజంగా జరిగే రోజులు వస్తే అందరూ మంచి అభ్యర్థులను నిలబెడతారు. అందులో ఎవరు జనం ఇంకా బాగా మంచిగా ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. డెఫినెట్ గా ఒక రకమైన మార్పు అనేది వస్తుంది, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు అలా ఉన్నాయా లేదా అన్నదే నా క్వశ్చన్. లేవు. ఓకే మేడం, చంద్రబాబు నాయుడు గారు అనగానే అంటే పాత తరంలో ఒక మాట అయితే గట్టిగా వినిపించేదండి. అంటే అధికారులను నిద్రపోనివ్వరు, ఆయన నిద్రపోరు, అది వేరే విషయం. అధికారులు నిద్రపోనివ్వరు, సెమినార్లు లేకపోతే ఆ మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి ఇట్లాగని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు గారు 2.0 ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీతో ముందుకున్నారు. సో ఆయన ఈ మధ్య ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. ఆ మధ్య ర్యాంకింగ్స్ అన్ని మంత్రులకి ఇచ్చారు. మంత్రులకి అంటే ఎమ్మెల్యేలు కదా, మంత్రులకి ఇచ్చారా? ఒకవేళ ఎమ్మెల్యేలకు కూడా ఇస్తే బాగుంటుందండి, మీరేమనుకుంటున్నారు? అంటే పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తే ఎలా ఉంటుంది ఎమ్మెల్యేలకు కూడా? 163 మందిలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ రాదు, డిఫరెన్స్ బట్టి వస్తాయి. అయితే ర్యాంకింగ్లు ఇవ్వచ్చు అంటే నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఇంటర్వ్యూలో అడిగారు, నేను అలాగే చెప్తున్నాను. పిలిచి వాళ్ళకి పర్సనల్ గా మాట్లాడి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఇవ్వడం వల్ల 2014-19లో ఇవ్వడం మేము చూసాం. మరి సిటీస్ లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ శ్రీకాకుళం లాంటి జిల్లాలో, ముఖ్యంగా గ్రామ వాతావరణం ఎక్కువ జిల్లాలో, అంటే అవుట్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ వాళ్ళకున్న మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఫస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ నిజంగా మా జిల్లాలో ఒక ఎమ్మెల్యేకే వచ్చింది స్టేట్ ఫస్ట్. గుండె లక్ష్మీదేవి గారికి. అంటే మరి దేని ఆధారంగా ఇచ్చారో తెలియదు, ఆమె పనితీరు, ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని కలిపి. ఇతర ఓకే ఒరే ఆవిడ బాగా పనిచేస్తున్నారట, ఆవిడకి ఫస్ట్ ఇచ్చారంటే మన ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అనమాట. ఇదేంటంటే అన్అవేర్నెస్ లేకపోతే ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడతారు, బట్ ఇట్ గివ్స్ ఎ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ టు ద ఎమ్మెల్యేస్. ఇప్పుడు చెప్పాను కదండి, అందరూ బాగా చదివినా ఒక్క మార్క్ డిఫరెన్స్ లో ఫస్ట్ ఒకరికి వస్తుంది, సెకండ్ ఒకరికి వస్తుంది. బట్ వాళ్ళిద్దరూ బాగా చదివారు, డిఫరెన్స్ ఒక్క మార్కే, బట్ స్టేజ్ దాటిపోయింది. సో అలాంటివి నేనేమంటానంటే ర్యాంకులు కాకుండా బాగా పనిచేసిన వాళ్ళకి బాగా పనిచేస్తున్నారని పర్సనల్ గా పిలిచి చెప్పండి. పని చేయలేని వాళ్ళకు కూడా మర్చిపోకుండా పిలిచి మీ పనితీరు బాగాలేదని ఆయనే ఫేస్ టు ఫేస్ చెప్పగలిగితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చేంజ్ మళ్ళీ వస్తుందని ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. మేడం, ఈ మధ్య చంద్రబాబు గారు ఒక మీటింగ్ లో కూడా ఎమ్మెల్యేలు అందరినీ హెచ్చరించారు కదండి, మీరు కరెక్ట్ గా పని చేయకపోతే రేపు పొద్దున్న మీకు సీట్లు వచ్చే అవకాశం లేదు, లేకపోతే ప్రజలు మీకు పట్టం కట్టే అవకాశం అయితే లేదు, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అన్నట్టు కూడా అన్నారని వార్తలు అయితే వచ్చాయి. లాస్ట్ వార్నింగ్ అన్నారా, ఫస్ట్ వార్నింగ్ అన్నారా నాకైతే తెలియదు. ఆ మీటింగ్ లో మీరు ఉన్నారా మేడం? ఉన్నానండి, ఉన్నాను. ఏమన్నారు మేడం ఆయన? కొంతమంది పనితీరు మీద నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, వాళ్ళ విధానం పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళకి నేను నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేయను అని అన్నారు, పేర్లు చెప్పకుండా. అయితే ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎలా ఉంటుందంటే బాగా పని చేసే వాళ్ళకి అరే మమ్మల్ని కూడా అందరితో కలిపి మాట్లాడుతున్నారే చిన్న ఫీలింగ్ ఉంటది. బాగా ఇప్పుడు దొంగ ఉన్నారనుకోండి, నా పేరు చెప్పలేదు కదా, అందరితో పాటు తిట్టారు కదా, సో ఐఎమ్ సేఫ్ అనుకుంటారు. కానీ నిజంగా సిన్సియర్ గా ఆయన ఏ ఇంటెన్షన్స్ తో అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ వయసులో కష్టపడుతున్నారో, మాకు ఈరోజు అధికారంలో ఒక అవకాశం వచ్చింది, మా కాన్స్టిట్యున్సీని ఆయన సహకారంతో బెస్ట్ కాన్స్టిట్యున్సీగా తీసుకెళ్లాలని 24 గంటలు అందుబాటులో ఉంటూ పనిచేసే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సిన్సియర్ గా. అలాగా పనిచేసే వాళ్ళకి అరే అందరితో కాటున కలిపేసరే, ఒకవేళ బాగా పని చేయకపోతే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని మందలించవచ్చు కదా, అప్పుడు తెలుస్తుంది ప్రజలకు ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో అని మాకు అనిపించిందండి. మేబీ అది కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి అలాగా కామన్ గా అంటే కొంచెం బాధ కలుగుతుంది అని నా వరకు నా ఫీలింగ్ అంతే. మరి దీన్ని ఏమైనా అంటే మీ అధినాయకుల వరకు తీసుకుని వెళ్ళడం ఏమైనా జరిగిందా మేడం? అలాంటి ప్రయత్నం ఏమైనా? అంటే ఇది మీ ఒక్కరి ఒపీనియన్ కదా, ఇలా చాలా మంది అఫెండ్ అవుతారు కదండి. ఇది నేను అప్పుడు మా నాన్నగారు
ఏదన్నా పని చేయకపోతే ఇద్దరిని కలిపి తిడతారు, నన్ను చెల్లిని. అరే నేను చేశాను కదా, చెల్లి తక్కువ చేసింది కదా నేను అనుకోవచ్చు, కానీ తండ్రి కాబట్టి తిట్టే హక్కు ఉంది, చంద్రబాబు గారు కూడా ఆయనకి హక్కు ఉంది. అయితే పిల్లలుగా మాకు కూడా ఎవరి పని ఏంటో చెప్పి తిడితే బాగుంది అనిపిస్తుంది, కానీ తండ్రికి ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి అందరినీ కలిపి బాగా చెయ్యని వాళ్ళని చేస్తున్న వాళ్ళని కూడా మా మనస్సాక్షులు తెలుసు కాబట్టి చెయ్యని వాళ్ళు ఓకే మమ్మల్నే తిడుతున్నారు అనుకుంటారేమో. ఆ రోజు మాకు కలిగిన ఫీలింగ్ చెప్పాను, కానీ హీఈస్ ఆల్వేస్ రైట్. ఆయన ఎంతో రాజకీయం, ఎంతో మందిని చూసిన వాళ్ళు, ఎవరికి ఎలా చెప్తే బ్రెయిన్ లోకి వెళ్తుందో తెలిసిన వ్యక్తి. ఆయన వైపు నుంచి ఆయన కరెక్ట్. ఒక ఫ్రెషర్ గా నా ఫీలింగ్ మాత్రం మీకు చెప్పాను. మేడం, ఈరోజు ఒక మాట అయితే, ఈరోజు నిన్న కొన్ని వార్తలు అయితే చూశాను. యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మద్యం బాగా అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ వాళ్ళు కొంతమంది విమర్శించడం, ఇలాంటి మాటలు అయితే విన్నాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? కల్తీ మద్యాన్ని బాగా అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అబద్ధాలు బాగా చెప్పి చెప్పి అలవాటైపోయి అంతకు తప్ప వాళ్ళకి గతి లేదని వాళ్ళ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని గత 4 రోజులుగా టీవీల ముందు మేకల్లా అరుస్తున్నారు. అసలు మద్యం అనేది ఎప్పటి నుంచో ఉంది ఎంతవరకు, ఎందుకంటే మద్యం ఆపేస్తే అసలు రాష్ట్రానికి అసలైన ట్యాక్స్ పేయర్స్ వాళ్ళే అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం. ప్రజల్లో మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అయితే కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి 2019 ముందున్న ప్రజలు తాగుతున్న బ్రాండ్లన్నింటినీ ఆపేసి రోజుకొక చిత్ర విచిత్రమైన పేర్లతో, వాటి ధర ఎంత ఉంటుందో కూడా వాటి మీద తెలియదు. వాటి మీద ఈ రోజు వచ్చిన బ్రాండ్ రేపు రాదు, రేపు వచ్చిన బ్రాండ్ ఎల్లుండి రాదు. కరోనా టైంలో కూడా బ్రాందీ షాపులు తెరిచి టీచర్స్ ని అక్కడ కాపలా పెట్టి ఆయన సొంత బ్రాండ్ల్ని వితౌట్ డిజిటల్ పేమెంట్స్, ఈరోజు ఎక్కడైనా క్రెడిట్ కార్డ్తో పే చేస్తాం, పేటిఎంతో పే చేస్తాం, మా ఇష్టం అండి, కానీ అసలు నో డిజిటల్ పేమెంట్స్, క్యాష్ పెట్టండి బాటిల్ తీసుకెళ్ళండి అని చెప్పి ప్రజలకి ఉన్న అలవాటుని వాళ్ళకి అందులో బానిసలై వాళ్ళ తాలూకు ఆరోగ్యాలు డబ్బులు పోగొట్టుకునేలా చేసి ప్రజలంటే లెక్కలేదు, మాకు ఆదాయమే ముఖ్యమని నిరూపించిన అప్పటి అధికార పార్టీ, ఇప్పటి ప్రతిపక్షంలో ఉన్నాననుకుంటున్న పార్టీ వైసీపీ పార్టీ. రకరకాల కెమికల్స్ తో ప్రతిపక్షంలో లేరా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు అని అనుకుంటున్న వైసీపీ పార్టీ అన్నారు కదా. ప్రతిపక్షానికి ఒక బాధ్యత, హోదా ఉంటుందండి. ఎంతసేపు హోదా కావాలి, చంద్రబాబు నాయుడు గారు సమానంగా నాకు జడ్ కేటగిరీ కావాలి, ఆయన కారు ఏ గేట్ నుంచి వస్తుందో ముఖ్యమంత్రిగా నేను రావాలి అనుకున్నదే ఆయన ప్రతిపక్షం అనుకుంటున్నాడు. అదొక బాధ్యత. 23 మందితో మేము గతంలో గెలిస్తే 4 మంత్రులు 4 ఎమ్మెల్యేని రకరకాల కారణాలతో భయపెట్టో బ్రతిమాలో లంచం ఇచ్చో మీ వైపు లాక్కుంటే 19 మంది కూడా బెదరకుండా, అందులో మా సోదరి భవానీ ఆడపిల్ల కూడా ఉంది, బెదరకుండా ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలకి అటెండ్ అయ్యి ప్రజలకి అప్పటి అధికార పక్షం చేస్తున్న మోసాల్ని, ప్రజలకు కావాల్సింది ప్రతి రోజు మార్షల్స్ తో ఇబ్బంది పెట్టిన బాధ్యత నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారు. ఒకరోజు బాగా గుర్తు, మిగతా 18 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసి మార్షల్స్ బయటకు తీసుకెళ్లిన 74 సంవత్సరాల వ్యక్తి ఒకే ఒక్కడు అదే అసెంబ్లీలో వీళ్ళందరి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, వెటకారాలు తట్టుకొని నిల్చున్నాడు. దాన్ని ప్రతిపక్ష బాధ్యత అంటారు. ప్రతిపక్షం అనేది హోదా కాదండి, జగన్మోహన్ రెడ్డిలో అది హోదా మాత్రమే, అదొక బాధ్యత. అదేదో చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తే ఇచ్చేసేదో కాదు. నువ్వు ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు, ఒక్కడైనా ఈరోజు వస్తున్నాడు అసెంబ్లీకి? మీ 11 నియోజకవర్గాల్లో గత 13 నెలల్లో మీరు ఎమ్మెల్యేగా ఏమి సాధించి తీసుకొచ్చారు? ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇవే పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆ పథకాలు కానీ, ఆ మంచినీరు ప్రాజెక్టులు కానీ, ఆ రోడ్లు కానీ మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేశారా? గొర్రె కషాయిని నమ్మినట్టు 11 మంది గొర్రెల్లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి అంటే వెళ్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు, వెటకారంగా నవ్వమంటే నవ్వుతారు. అదా మీరు చేస్తుంది? కనీసం మిమ్మల్ని మరి ఎలా ఎన్నుకున్నారో ఇంత నిజాలు తెలిసినా ఒక 11 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని ఎన్నుకున్నారే, కొంతమంది అయినా పార్టీ మీద అభిమానమో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానమో, కనీసం ఆ ప్రజలకైనా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు ఓటు అడగడానికి, మేము ఇది చేసామని చెప్పుకోవడానికైనా మీకు సిగ్గుందా? జీతాలు తీసుకుంటున్నారు సిగ్గులు లేకుండా, పని చేయకుండా. ప్రతిపక్షం అన్నది హోదా కాదు, అదొక బాధ్యత. దాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారు, అంతకు ముందున్న ప్రతిపక్ష నాయకులు కూడా. దాన్ని అటు అధికార పక్ష హోదా సరిగా నిర్వర్తించలేదు, ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా సరిగా నిర్వర్తించకుండా పోతున్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటది, 14-19 సమయంలో కూడా 67 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కనీసం అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం చేతకాక
ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ధైర్యం లేక ఏదో ఏంటిది పాదయాత్ర పేరుతో వారంలో 4 రోజులు పాదయాత్ర అంటే ఆ తర్వాత కోర్టు పేరుతో 3 రోజులు కోర్టుకు వెళ్ళడాలు. అంటే ఎంతసేపు ఎక్కడైతే ప్రజల సమస్యలు మనం మాట్లాడతామో, ప్రజల సమస్యల్ని పోటాపోటీగా హెల్దీగా ప్రభుత్వం ఏమైనా చేస్తే పట్టుకునే హక్కు ప్రతిపక్షానికి ఉందండి. దమ్ముంటే రండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెయ్యకపోయినా తప్పుగా చేసినా ప్రశ్నించండి. ప్రజలకు తెలుస్తున్నారే బాధ్యతగా ప్రశ్నిస్తున్నారని. ఈరోజు మాకు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా వెళ్ళిన వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా అక్కడ అసెంబ్లీలో కూర్చోాలంటే మాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఎంతసేపు గత 5 సంవత్సరాలు ఒక దుశ్శాసన పర్వం, దుర్యోధన పర్వం లాంటి ఒక అసెంబ్లీ చూశాక ఈరోజు ప్రశాంతంగా ఉంది ప్రజలకు అసెంబ్లీ చూడడానికే. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం. ఎవరన్నా సమస్యలు మా ప్రజలు మా దాకా తీసుకొచ్చిన మేమే ధైర్యంగా మా మంత్రులకు అడుగుతున్నాం. ఆ ఫ్రీడమ్ ఈరోజు మా పార్టీ మాకు ఇచ్చింది. మీరు లేనంత మాత్రాన ప్రజల గురించి మేము మాట్లాడకుండా ఉండట్లేదు. ప్రతిపక్ష పాత్రతో పాటు మేమే పోషిస్తూ ప్రజలు మీ 11 మందిని కూడా ఇంక కొన్ని రోజులు మర్చిపోయేటట్టున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, జీతాలు తీసుకుంటున్నారు తప్పితే అని. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆయన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తిస్తారు. మేడం, యాక్చువల్గా అంటే ఒకప్పుడు రాజకీయాల్లోని అంటే ఒకరినొకరు పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. అంటే ఆల్మోస్ట్ ఒక విధంగా రాజకీయం అనగానే ప్రత్యర్థుల్ని ఒక అంటే శత్రువులుగా చూస్తున్నారు. ప్రత్యర్థిగా చూడడం మానేసి శత్రువుగా చూడడం అనేది ప్రారంభం అయిపోయింది గత కొన్నేళ్లుగా. అంటే ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, అది మీరు చెప్పాలి ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని. సో ఇలాంటి సమయంలో ఒకప్పుడు అంటే చాలా నియోజకవర్గాల్లో ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే కూడా కలవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈయన సిదిరి అప్పలరాజు గారు ఈ మధ్య ఏదైనా కార్యక్రమాలకి, మీరు పెట్టిన కార్యక్రమాలకు ఒక ఎక్స్ ఎమ్మెల్యే హోదాలో కానీ లేకపోతే మామూలుగా రావడం కానీ ఇలాంటివి జరిగాయి? ఎప్పుడైనా కలవడం జరిగిందా అండి? మీరు అడిగిన ప్రశ్నకి కొంచెం ముందుకెళ్ళి ఆన్సర్ చెప్తానండి. చెప్పండి. ఒక్కసారే మా నాన్నగారు ఓడిపోయారు, మా తాతగారు ఒకసారి ఓడిపోయారు. లచ్చన్న గారు, మధ్య తులసిదాస్ గారు సమకాలికులు, ఎప్పుడు పోటీ పడేవారు. ఒక్కసారి తాతగారు అయితే చేతిలో ఓడిపోయారు. 5 సార్లు తాతగారు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత నాన్నగారు, మధ్య నారాయణరావు గారు పోటీ పడేవారు. తర్వాత కాలంలోని మధ్య తులసిదాస్ గారు అమ్మాయి మధ్య శారదా గారు నాన్నగారితో పోటీ పడేవారు. చాలా హుందా రాజకీయాలు చేసేవారు. మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు మధ్య కుటుంబం అంతా మా ఇంటికి వచ్చింది. మా నాన్నగారిని అన్నయ్య అని పిలుస్తారు ఆవిడ. అంటే రాజకీయాలు సిద్ధాంతాల పరంగా మీరొక పార్టీ, నాదొక పార్టీ. నా పార్టీలో ఉంటాను, ఎన్నికల టైంలో నా పార్టీ మంచి నేను చెప్తాను, మీ పార్టీ ఏదైనా చెడు చేస్తే అది చెప్తాను. అంతేగాని నీ భార్య, నీ కూతురు, మీ తాత, మీ నాన్న అని అబద్ధాలు చెప్పను. అలాంటి హుందా రాజకీయాలు జరిగాయి. నాన్నగారు ఓడిపోయింది జుత్తు జగన్నాయకులని ఒక అగ్నికుల క్షత్రియుల చేతిలో. ఆయన చనిపోయారులేండి కిడ్నీ ప్రాబ్లంతో. ఆయన కూడా ఆయన గెలిచాక మా నాన్నగారు ఓటంలో ఉన్నప్పుడు ఒకసారి మాకు అప్పుడు రాజకీయ అవేర్నెస్ లేదు, ఏదో పని మీద మేము సోంపేట వెళ్తే ఒక పెళ్లికి అటెండ్ అయ్యాం. ఆయన నాన్నగారు నేను పక్కపక్కన తింటా. ఆయన నాకు ఎమ్మెల్యే అని తెలీదు, అంటే రాజకీయ అవేర్నెస్ లేదని చెప్పాను. ఆయనేమో నాన్నగారిని అన్నయ్య పాప అంటే అవును పెద్ద పాప అంటే ఎవరు నాన్న అన్నాను. ఆయన మన ఎమ్మెల్యే గారు అన్నారు. అంటే అలాంటి పరిస్థితులు 2019 వైసీపీ అనే ఒక చెత్త పార్టీ వచ్చినంత వరకు ఉండేవండి. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా పక్క పక్కన కూర్చొని చెల్లొత్తులు విసులుకున్నది చూసాము. లచ్చన్న గారు ఎప్పుడు యాంటీ కాంగ్రెసే, కానీ లచ్చన్న గారికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చేది. అంటే మనిషి యొక్క క్యారెక్టరు, వాళ్ళ తాలూకా భావాలు, సైద్ధాంతికాలు బట్టి పరస్పర అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న పోటాపోటీగా ప్రజలకు మంచి చేయాలని అధికార పక్షం, మీరు చేసిన వాటిలో లొసుగులు వెళ్తానని ప్రతిపక్షం. అలాంటి హుందా వాతావరణం నుంచి బద్ద శత్రువులు. ఇప్పుడు మీరు అన్నారే అప్పలరాజు గారు, సాధారణంగా నేను ఎప్పుడు ఆయనకు ఫేస్ అవ్వనండి. అయితే నేను యాంటీగా ఆయనతో పోటీ చేసి ఓడిపోయాక ఆయనకి ఏమన్నా ఉంటే నాతో మాట్లాడాలి. అసలు సంబంధం లేని లచ్చన గారిని రాజకీయాల్లో తీసుకొచ్చాడు. సంబంధం లేని మా నాన్నగారి గురించి మాట్లాడాడు, గౌతు కుటుంబం గురించి మాట్లాడేవాడు. అసలు నేను పలాసలో ఉంటే నాకు ఫైనాన్షియల్ హెల్ప్ తప్పితే కనీసం కమ్మవాడు అని అంటున్నారు, నేను ఉండకపోవడమే బెటర్ అని నాకు దూరంగా ఉంటున్న నా భర్తని తీసుకొని వచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు, కుటుంబం గురించి మాట్లాడేవాడు. అది నిజంగా అది క్యారెక్టర్ ఉన్నట్టేనా అండి? ఆయన ఒక పెద్ద డాక్టర్ చదివాడట, ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఎందుకంటే
కనీసం పుట్టుకతో రాకపోయినా కొన్ని మనం చదివిన చదువు మనం తిరిగిన సమాజం వల్ల కొన్ని నేర్చుకోవాలి. ఈ రోజు రాజకీయాలు ఉంటాయి, రేపు పోతాయి. ఈ రోజు పదవిలో ఉన్నాడు, ఇప్పుడు పోయాడు. కానీ మనం చేసిన మన హుందా, ఆ రోజు ఇంతే హుందాగా నేను ప్రతిపక్ష నాయకుడిగా అదే పలాసలో తిరిగాను, ఈ రోజు అధికారంతో తిరుగుతున్నాను. ఈ రోజు ఆయన తిరగలేకపోతున్నాడుగా. ఆయన చేసిన తప్పులు ప్రతిరోజు ఆయనకి ప్రజలు అడుగుతున్నట్టు కనిపిస్తుందిగా. ఆ రోజు తాత్కాలికంగా నా మీద తప్పుడు మాట్లాడి ఏం సాధించాడు అంటే, నేను మానసికంగా కృంగిపోయి వెళ్ళిపోతాను అనుకున్నాడు. నేను కృంగకుండా అక్కడ ఉండేసరికి ఆయన చెప్పిన అబద్ధాలు 5 సంవత్సరాలు తప్పుడు మాటలు అబద్ధాలు ఏం చేసాయి? నాకైతే ఏం నష్టం చేయలే. ఆయన నా మీద 16,000తో గెలిస్తే ఈరోజు నేను ఆయన మీద 41,000తో గెలిచాను. ఆయనకే నష్టం కలిగించాయి. ఎప్పుడు అదేదో ఆత్మస్థుతి చేసుకోండి, పరనింద అనవసరం. రాజకీయాల్లో కొన్నైనా మినిమం వాల్యూస్. ఈరోజు పదవుల్లో ఉండొచ్చు కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నేను ఎప్పుడు ఆయనకి ఫేస్ అవ్వలేదండి. ఎందుకంటే దాదాపు ఇద్దరిని పిలిచే ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఆయన పిలిస్తే నేను గతంలో నాకు బాగా గుర్తు, ఆ ఊర్లో ఏదన్నా ఫంక్షన్స్ జరిగి ఏదన్నా ప్రారంభోత్సవాలు మా ఫోటోలు వేసి నన్ను పిలిస్తే ఆయన రాననేవాడు. అమ్మాయి ఫోటో ఉండకూడదు, అమ్మాయి పేరు ఉండకూడదని. వాళ్ళు ఏదో భయపడుతూ వచ్చి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి పర్వాలేదు అండి అనేవాళ్ళం. ఈ రోజు నేను అలా ఏం చేయట్లా. ఇలా చేస్తే అసలు ఇంకా సంవత్సరంన్నర ఆయన ఇంట్లో ఉండడు. ఇద్దరిని పిలుస్తారు. సాధారణంగా మా టైం క్లాష్ అవ్వవు. అలా అవ్వకుండా ఆయన చూసుకుంటారండి. మీరు ఆయన ఎవరు చూసుకుంటారు? నేను నాకు నచ్చిన టైంలో వెళ్తానండి, నాకున్న ప్రోగ్రామ్స్ చూసుకొని. మేము ఎప్పుడు ఫేస్ అవ్వాల. మీకేమి అంటే కనిపిస్తే నమస్కారం పెడతా, నమస్కారం పెడతా. నమస్కారానికి ప్రతి నమస్కారం ఒక సంస్కారం అన్నది నాకు తల్లిదండ్రులు నేర్పించారు. కనిపిస్తే నమస్కారం పెడితే, ఆయన ఎలాంటి వాడైనా నాకు సభ్యత ఉంది కదా, నమస్కారం పెడతాను. మేడం, ఇందాకలా మీరు అన్నారా అంటే రాజకీయాల్లో ఆత్మస్థుతి ఉండొచ్చు కానీ పరనింద అనేది ఉండకూడదని. ఆత్మస్థుతితో పాటు ఆత్మ విమర్శ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి రాజకీయాల్లోని. విమర్శ కాదు అంటే మనకు తెలుస్తుంది. నేనేదో తప్పు చేస్తే అంత ఫ్రీగా ఉండలేమండి. ప్రజల ముందుకెళ్ళి అన్న అబద్ధాలు చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంతది ఆయన ఎవరు వివేకానంద రెడ్డిని హత్య చేశాడు అని 2019లో చెప్పాడు. ఆయన అసెంబ్లీలోని ఆయన ముఖ్యమంత్రి రాగానే కనీసం సిబిఐ కేసు కూడా వద్దన్నాడు. అంటే పచ్చి అబద్ధాలు ప్రజల ముందు 10 సార్లు వచ్చి చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలండి జగన్మోహన్ రెడ్డి లాగా. కానీ మామూలు వ్యక్తులకైతే అబద్ధం జనాల ముందుకు వచ్చి చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతాం. నేనైతే అలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడు అంటారు. అబద్ధాలు చాలా జనాలు నవ్వుకుంటున్నారు, సిగ్గు లేదని తిడుతున్నారని తెలిసి కూడా నాకెందుకు నవ్విపోదురు నాకేంటి అని ఈ రోజు మైకుల ముందు కూర్చొని అదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. దానికి చాలా ధైర్యం కావాలి. మేడం, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు విన్న విషయం మాట్లాడుతున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎప్పుడూను మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు ఉండేది కదా అండి. ఏదైనా ఉన్నా కూడా ఈ రికార్డెడ్ వెర్షన్ ఏదైతే ఉందో ఆయన చెప్పదలుచుకుందో అది మీడియాకి రిలీజ్ చేసేవారు. సో మీడియా వాళ్ళు వేసుకునేవారు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఈ మధ్య విలేకరులని వాళ్ళని పిలుస్తున్నారు. అంటే అది కూడా చూసీగా అంటున్నారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కొంతమంది వాళ్ళకి కావాల్సిన విలేకరులను మాత్రమే పిలుచుకుంటున్నారు అని అంటున్నారు. అంటే ఆయన విలేకరుల సమావేశం పెట్టడం అంటే ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడడం ఇదంతా చూస్తూ ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కూడా కొంత పరిణితి చెందుతున్నాడు, లేకపోతే ముందుకు వెళ్తున్నాడు అని ఏమైనా భావించచ్చు అంటారా? మూర్ఖుడికి ఎప్పుడు పరిణితి రాదండి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న అహంకారం, వీళ్ళెవర్లే నేను ఇస్తే రాసుకుంటారు, ఆయనది ఎప్పుడు ప్రెస్ మీట్ది అదే ఫ్రేము. ఇంతే ఎదురుగా పేపరు చూసి మాట్లాడుతుంటారు. అంతకు మించి ఇంకొక అంటే ఎట్ ద స్పాట్ ఇలా వచ్చి క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చేయడం ఉండదు. గత 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి అనే అహంభావంతో ప్రెస్ వాళ్ళని తక్కువ చూశారు. ఈ రోజు సరే నిజాలు అబద్ధాలు ఆయనకి రాసే ఆయనకు సొంత ఛానల్స్ ఉన్నా కొంతమంది ప్రెస్ వాళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి కాస్త నెత్తి మీద ఉన్న అహంకారం దిగి మాట్లాడుతున్నాడు. అంతకు మించి తప్పితే పరిణితి అంటే ప్రజలకు ఏం కావాలో, నేను తప్పు చేశాను అని ఇందాక మీరు ఒక మాట అన్నాలే ఆత్మవిమర్శ ఉందని, ఆయనకు ఆత్మవిమర్శ వస్తే పరిణితి చెందుతాడు. ఆయన జాతకంలో అది రాదు, ఆయన అలా చెయ్యడు కూడా. మేడం, మీరు ఇంత ఇదిగా ఒక ఫైర్ బ్రాండ్ గా అంటే మామూలుగా టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నాయకురాల కోసం చెప్పాలంటే మీ పేరు ప్రముఖంగా ఉంటది. మీ పేరు లేకపోతే గ్రీష్మ గారి పేరు ఇలా కొన్ని పేర్లు అన్ని బాగా వినిపిస్తుంటాయి. మీరు మాట్లాడే విధానం చూసి ఎప్పుడైనా చంద్రబాబు గారు ప్రశంసించడం కానీ లేకపోతే ఎప్పుడైనా మాట్లాడడం కానీ మీరు ఫైర్ బ్రాండ్ గా మాట్లాడుతున్నారని అనడం కానీ ఇలాంటివి ఏం జరిగాయా? ఇందాకే చెప్పాను కదండి, హీఈస్ 100% పర్ఫెక్ట్ పొలిటీషియన్. ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. ఆయనకి నచ్చారని పొగిడేరు, నచ్చలేదని తిట్టరు కూడా. ఆయనకి ఎవరు ఏంటో వాళ్ళ క్యాపబిలిటీస్ తెలుసు, ఎవరికి ఏం అప్పచెప్పాలో తెలుసు. అందరిలాగా అంటే ఆయనలా ఉండాలని చాలా ట్రై చేస్తుంటాం.
కొంతమంది బాగా పనిచేస్తే సంతోషంతో వాళ్ళతోని మనం ప్రశంసించేస్తాం, కొంతమందిని అందరి ముందు తిట్టేస్తాం. ఆ రెండు ఆయన చేయరు, అందరినీ ఒకేలా చూస్తారు. బట్ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఎవరికి ఎలాంటి కేపబిలిటీ ఉందో తెలిసి దానికి తగ్గట్టు బాధ్యతలు అప్పచెప్తారు. అలాంటి 2-3 సిచ్యువేషన్స్ బట్టి నాకు ఆయన దృష్టిలో నాకు ఒక స్థానం ఉందని అర్థమైంది. సో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అంటే కాదు, అలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక్కటి చెప్పగలరా మేడం? ఫస్ట్ అసెంబ్లీలో ఐఎమ్ వెరీ జూనియర్ అండి. Okay. ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో మొదటగా మాట్లాడింది కాల్వ శ్రీనివాస్ గారు, ఒక సీనియర్ కి ఇస్తారు. తర్వాత సెకండ్ స్పీచ్ అన్నది అది ఎప్పుడు రికార్డ్స్ లో ఉండిపోతుంది. అలాంటిది చాలా చూజీగా ఇస్తారు. అది నాకు ఇచ్చారు మొన్న ఫస్ట్ అసెంబ్లీలో. ఓకే. మా నాన్నగారు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు, నీకు వచ్చిందంటే హీస్ టేకెన్ ద నేమ్, శిరీషకి ఇవ్వండి అని చెప్పుంటారు. ఎందుకంటే అవి ఆయనే చూస్ చేస్తారు. సో అదొక ప్రశంస లాంటిదే కదా అంత పెద్ద నాయకుడి ముందు నుంచి. సో మీరు అన్నట్టు ఆయన అందరి ముందు పొగడరు, అందరి ముందు తిట్టరు, కానీ ఎవరేంటో ఆయనకి బాగా చేతల ద్వారా చూపిస్తారు. అంతే కదా, అలా అనుకోవచ్చు కదా. అంతే, ఆయన మనతో మాట్లాడే విధానం, మనతో బిహేవ్ చేసే విధానం బట్టి వీళ్ళు అండర్స్టాండ్ దట్. అంతేగాని ఓపెన్ గా పొగడడం, ఓపెన్ గా తిట్టడం ఆయన దగ్గర ఉండదు. 29లోని నెక్స్ట్ ఎలక్షన్ కి సో ఎలా ఉండే అవకాశం ఉంది? న్యాయస్థానాలు మాకు పూర్తిగా సహకరించి లాంగ్ టైం పెండింగ్ కేసుల్ని, రాజకీయంగా అందులో ఉన్న వాళ్ళ మీద కేసుల్ని తొందరగా ముగిస్తే అసలు ఎన్నికల్లో కూడా నిల్చోరు వైసీపీ వాళ్ళు. లేదు జగన్మోహన్ రెడ్డికి 10 సంవత్సరాలు ఏదో దేవుడో అదృష్టమో కాపాడుతుంది ఆయన జాతకంలోనేమో అనుకుంటే, వచ్చే ఎన్నికల దాకా కూడా ఆయన అరెస్ట్ అవ్వకుండా ఉంటే కనీసం నిల్చున్నా ఈ 4 సంవత్సరాలు కూటమి ఎమ్మెల్యేలను మా మీద ఉన్న ఒక పెద్ద మహత్తర బాధ్యత. కూటమి చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లో ఎలా అయితే అలిసిపోకుండా తీసుకెళ్తున్నామో, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గాని, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిన పాపాలు గాని ప్రజలు మర్చిపోకుండా ప్రతి రోజు ఆ వీడియోలు గాని, ఆ మాటల ద్వారా, మా స్పీచ్ల ద్వారా ప్రజలకు అనుక్షణం గుర్తు చేస్తుండాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలా మేము సక్సెస్ అవ్వగలిగితే ఆ 11 సీట్లు రాకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు ఆయన. అంటే ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి కొన్ని ఫీలర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే అది ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే నాకైతే తెలియదు అది. కానీ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం అంటే రకరకాల కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి రకరకాల కారణాలు ఉన్నా కూడా ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం, జైల్లో 52 రోజులు 53 రోజులు పెట్టించడం అనేది జనంలోకి గట్టిగా వెళ్ళిపోయింది. అంటే ఒక సానుభూతి అనేది చంద్రబాబు గారి మీద లేకపోతే టీడీపీ పార్టీ మీద వచ్చింది సామాన్య జనాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వాళ్ళకి లేని సానుభూతిని కూడా మీరు ఇచ్చినట్టు అవుతుంది కదా, వైసీపీ పార్టీకి ఒక వెపన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఆ రోజు జైల్లో ఉండి వచ్చాము అని ఆయన అన్నందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయినా ఏదో ఒక తప్పు కేసులో పెట్టి జైల్లో ఉంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ కాబట్టి ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు మా ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం కాదండి. ఆయన ముఖ్యమంత్రి కాకముందే 1,000 కోట్లు దోచేసిన 30-40 కేసుల్లో ఆయన ఉన్నాడు. సరే, ప్రజలకి కేసులతో సంబంధం లేదు, ఆయన చెప్పిన అబద్ధపు హామీలను నమ్మి అరచేతిలో వైకుంఠం చూపించేసరికి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకంగా నమ్మారు. అదే ప్రజలు అంతకు రెట్టింపుతో ఈరోజు కసితో ఆయన ఓడించారు. అయితే ఈరోజు మా ఇంటెన్షను ఆయన తప్పుల్ని మళ్ళీ జనాల్లో నిరూపించి, ఒక నేరస్తుడు ఎంతో కాలం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తప్పించుకోవచ్చు కానీ జీవితకాలం తప్పించుకోలేడు అన్నది ఆయన లోపల పెట్టడమే తప్పితే ఆయన అరెస్ట్ చేయాలి, చేసి ఆయనకి ఇబ్బంది పెట్టాలన్న ఇది లేదు. రెండోది, మీరు అన్నారు అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మాకు సానుభూతి రాలేదండి, కసి వచ్చింది. అంతవరకు జగన్మోహన్ రెడ్డికి లేకపోతే లోకల్ గా ఉన్న ఆ మాజీ పశువుల మంత్రి అప్పలరాజుకి భయపడి ఎన్నికల్లో 2-3 నెలల ముందు బయటకు వచ్చి పోరాడతామని ఎక్కడెక్కడో భయపడి లోపల కూర్చున్న ఒక పలాసలో కదా రాష్ట్రంలో కూర్చున్న కార్యకర్తలందరూ తెగిచ్చారు. ఇంతకన్నా ఏం పోతుంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మనమేం లెక్క, వెళ్తాం జైల్లోకి, వీడి సంగతి చూద్దామని సెప్టెంబర్లోనే బయటకు వచ్చి ఒక కసిలాగా అందరు కదిలారు బయటికి. జైల్లో పెడితే గెలిచిపోయేటట్టయితే మరి కేజ్రీవాల్ గారు
ఆయన గెలిచిపోవాలి కదా, 3 నెలలు ఆయన 3 జైల్లో ఉంచితే. ప్రజలు జైల్లో పెడితే గెలిచిపోతారు అన్నది కాదండి. చంద్రబాబు నాయుడు గారు తప్పు చెయ్యలేదు, ఆయన మీద పెట్టింది అక్రమ కేసు అని ప్రజలు ఆ రోజు నమ్మారు, విశ్వసించారు, అది నిజం. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వెళ్తే వీడు చేసిన పాపాలకి ఇప్పటికైనా 20 సంవత్సరాల 10 సంవత్సరాల తర్వాత అయినా దేవుడు శిక్షించాడు, న్యాయస్థానాలు లోపల పెట్టాయి, ఒక పీడ వదిలిందని అనుకుంటారు తప్పితే ఆయన జైలుకి వెళ్తే ఆయన మీద వచ్చే సానుభూతి ఏమీ రాదు, లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. రోజా గారు ఈ మధ్య ఒక మాట అన్నారు. యాక్చువల్గా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడితే హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అమెరికా వెళ్ళిపోతారు, మా దెబ్బకి తట్టుకోలేక మేము ఇంతకి ఇంత తీర్చుకుంటాము అని. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు, ఆయన వ్యాపారం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంది, అది అందరికి తెలుసండి. ఈ రోజు నేను పలాసలో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాను, కానీ అంతకు ముందు నా వ్యాపారం, నా భర్త వ్యాపారం ఇక్కడ ఉండేది, నా కుటుంబం ఇక్కడే ఉంది, నేను పలాసలో ఉంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కదా కుటుంబం వ్యాపారం అక్కడ ఉంది. సినిమా పరంగా ఈ రోజుకి సినిమా వాళ్ళ కథలు రాని పరంగా మన పవన్ కళ్యాణ్ గారి కుటుంబము, ఆయన సినిమా షూటింగ్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారని కాదు, వాళ్ళు ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ముఖ్యం. అయితే ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఎన్నికలకు ముందే నేను అమరావతిని సపోర్ట్ చేస్తున్నానని పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారుగా, తాడాపల్లి ప్యాలెస్. ఎన్నికల్లో ఓడిపోగానే అసలు కనీసం అటు తెలంగాణ కాదు, ఇటు ఆంధ్ర కాదు, పక్కన కర్ణాటకలో వెళ్ళేందుకు దాక్కుంటున్నాడు. మీరు ఎక్కడ ఉన్నారన్నది కాదు, ఇక్కడున్న ప్రజలకి మీ బాధ్యత ఎంత చేస్తారన్నది. 2, ఇందాకే చెప్పాను, ఆమె రోజా గారిని మేము ఒక మహిళగా కాను చూడము, అలాగని ఒక వ్యక్తిగా కూడా చూడట్లేదండి. అవుట్ ఆఫ్ డిప్రెషన్, అవుట్ ఆఫ్ ఇంకేమంటారు, చిరాకి, కోపానికి ఆమె ఏం మాట్లాడుతుందో అవతల ఆడ మగ పెద్ద చిన్న తేడా తేకుండా నోటుకొచ్చినట్టు వాగేసి ఎక్కడో దగ్గర అవి రివర్స్ అయ్యి వాళ్ళ మీదకి వచ్చినప్పుడేమో మళ్ళీ టీవీల ముందు వచ్చి బే అని ఏడుపులు. నువ్వు తిట్టడం ఎందుకు, ఇంకొకరిని ఏడవడం ఎందుకు? మీలాగే నీ పార్టీలోని చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ 2 మహిళలు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గా చేసిన వాటిలో 2 మహిళలు ఉన్నారు. వాళ్ళెవరికి ఈ రోజు టీడీపీ వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే విమర్శ కూడా హుందాగా చేయొచ్చు. ఈమె నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, పెద్దంతరం చిన్నంతరం లేకుండా. అందరూ మాలాగా ఊరుకోరు కదా, ఎవరికొకరికి ఎక్కడో ఇబ్బంది కలుగుతుంది, ఆమెకి ఆ లెవెల్లోనే ఆ లాంగ్వేజ్లలో అర్థమవుతుందని రివర్స్ ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళరు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం మాకు రాదు. ఇంకా ఉంటే గింటే ఏదో 2029 వరకు మేమేదో పోటీ చేస్తామని ఆశలో ఉన్నారు. పోటీ మాత్రమే, గెలుపు గురించి కాదు, మీ గురించి. ఈ లోపల పాపం పండి కోర్టు సిన్సియర్ డెసిషన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఒక వ్యక్తి లోపలికి వెళ్తే మీరు వెళ్తారు, ఏ చెన్నయ్యో ఇంకెక్కడికో. అంతేగాని ఆంధ్ర రాష్ట్రం మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబాలు ఎప్పటికీ ఇక్కడే ఉంటాయి, ఇక్కడే సేవ చేస్తూనే ఉంటాయి. మేడం, సినిమాలు అంటే గుర్తొచ్చింది, ఆ మధ్య అశ్విని దత్ గారు మిమ్మల్ని, మీ దంపతుల్ని, వీసీ గారిని, వెంకట చౌదరి గారిని, ఇద్దరిని పిలిచి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఫొటోస్ కూడా నేను చూసాను కొన్ని, ఆయన మీతో పాటు దిగడం, ఈ ఫొటోస్ ఏంటండి? అంటే ఏదైనా అంటే ఏమన్నారు ఆయన? ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు టీడీపీకి, అంటే ఇప్పుడు కూడా ఓ టీడీపీ కోర్ సపోర్టర్. ఆయన చంద్రబాబు గారితో కూడా ఒక అద్భుతమైన సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిగా, అటు అన్నగారితో, రామారావు గారితో పార్టీ పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తిగా కూడా ఉన్న వ్యక్తి కదండి. సో ఆయన మీతో పంచుకున్న విశేషాలు ఏంటి? గత 5 సంవత్సరాలు నేను చేసిన పోరాటాలు నాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చినవి ఇలాంటి కొంతమంది పెద్దలు, పార్టీలోని గ్రౌండ్ లెవెల్లో ఏమి ఆశించుకుంటున్నా అన్ని జిల్లాల్లోని ఉన్న కర్రడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలండి. ఈ ఇద్దరి వల్ల చాలాసార్లు మా నాన్నగారు నన్ను అడిగేవారు, నీ ధైర్యం ఏంటి, మన పార్టీ లేదు, నేను అధికారంలో లేను, వాడు చూస్తే మంత్రి పశువులా ఉన్నాడు, ఏంటి నీ ధైర్యం అంటే, మీరు చేసిన మంచే నా ధైర్యం. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో మా శిరీషమ్మ పోరాడుతుందని 13 జిల్లాల్లో, ఈవెన్ తెలంగాణలో కూడా మా ఆడపిల్ల పోరాడుతుందని అక్కడున్న తెలుగుదేశం, విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, అశ్విని దత్ గారు లాంటి కొంతమంది పెద్దలు, ఆయనతో నా పరిచయం కూడా చాలా విచిత్రం జరిగిందండి. సోషల్ మీడియాలోని నా వీడియోస్, నా పోరాటాలు చూసి ఒకసారి కాల్ చేశారు, కోవిడ్ టైంలో అనుకుంటాను. నేను అశ్విని దత్ని మాట్లాడుతున్నానంటే సాధారణంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ది గ్రేట్ లెజెండరీ
వైజయంతి మూవీస్ ఒకప్పుడు వాళ్ళ సినిమాలు అంటేనే, అంటే మాకు ఆ మూవీస్ ఎలా గుర్తుపోయంటే జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా ద్వారా వాళ్ళు పెట్టారని. అలాంటి ఆయన ఫోన్ చేసి ఊహించాం కదా, ఏ అశ్విని దత్ గారు అని అన్నానండి. నేను వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు అంటే ఆయన కాదని నమ్మకం లేకుండా మాట్లాడాను. ఎంత అనుమానంతో మాట్లాడానంటే ఆ ఫోన్ అయిపోయాక దాన్ని ట్రూ కాలర్ లో వెతికినంతగా, ట్రూ కాలర్ లో వెతికి కూడా నేను సాటిస్ఫాక్షన్ చెందలేదు. ఈ మధ్య అందరూ ట్రూ కాలర్ ఏదో పెట్టుకుంటున్నారు. ఫైనల్ గా విత్ దట్ ఫోన్ నెంబర్ ఐ హావ్ కన్ఫర్మ్ హీస్ రియల్లీ మిస్టర్ అశ్విని దత్ గారు. ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు, నీ పోరాటాలు చూస్తున్నాను, ఆడపిల్లవైనా చాలా గట్టిగా పోరాడుతున్నావు, లచ్చన గారు తెలుసు, శివాజీ గారితో ముఖ పరిచయం ఉంది, బట్ నీ గురించి నాకు తెలియదు, నీ నెంబర్ పార్టీ ఆఫీస్ కి ఫోన్ చేసి తీసుకున్నాను, ఖచ్చితంగా నీ ఎలక్షన్ లో నేను నాకు టైం దొరికితే వచ్చి ఏదో ఒక సహకారం నేను మీకు చేద్దాం అనుకుంటున్నాను అని అంతటితో ఆగిపోలేదు. అప్పుడప్పుడు ఆయన వాట్సాప్ మెసేజ్లు, అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ యూ అని ఒక మోటివేషనల్ మెసేజ్లు పెడుతున్నారు, కానీ నేను ఏ రోజు అనుకోలేదు ఆయన అంత నన్ను సీరియస్ గా తీసుకుంటారని. గెలవక ముందు కూడా శిరీషమ్మకు ఓటేయండి మా లచ్చన గారు మనవరాలే నన్ను ఒక ప్రమోషనల్ వీడియో నాకు చేసి పంపించారు అడగకుండానే. గెలిచాక కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కనిపించామంటే, సాధారణంగా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం మనకు ఉండదు, ఒక పర్సనల్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు సరే పిలిచారు కదా అని ఫోన్ చేస్తే ఆయన రిసీవ్ చేసుకున్న విధానం, దట్స్ వై ఇప్పుడు మీరు అన్నారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి వ్యక్తులు వాళ్ళ హోదా ఏంటో మేము చాలా అపురూపంగా చూస్తాం, కానీ వాళ్ళు చాలా నార్మల్ గా చాలా చక్కగా మాతో మాట్లాడతారు. ఆయన వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఏ టైంకి వస్తున్నారో మాకు మా టైం తీసుకొని, నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంత పెద్ద ఆయన మెట్లు దిగి కిందకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్న విధానం నా జీవితంలో నాకు లభించిన ఒక పెద్ద ఆనర్ అండి. ఆయన ఏంటి నేనేంటి, ఒక మామూలు ఎమ్మెల్యేని, ఆయన ఉండే రాష్ట్రం కూడా నేను లేను. తర్వాత వాళ్ళ ఆడపిల్లల్ని పిలిచి పరిచయం చేసిన విధానం, మంచి చెడు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళకి సంబంధాలు చూస్తున్నారా, నీకు ఇంకా బెస్ట్ పొజిషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, సార్ ఇప్పటికే నేను ఇంకా సార్ మీరు చాలా టైం నాతో స్పెండ్ చేస్తున్నట్టున్నారు, మీరు బిజీగా ఉంటారంటే, ఏం కాదు మా ఆడబిడ్డ మా ఇంటికి వస్తే నాకు టైం ఏంటమ్మా అని ఆయన మాట్లాడిన విధానం. అంటే కొంతమంది ఉంటారు వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ అనో హీరోలోనో కాదండి, ఆయన ఆ రంగంలో ఉన్న ఇప్పటికీ కూడా విలువలతో చూసిన సినిమాలు తీస్తున్నారు, అంతేగాని ప్రజల టేస్ట్ మారిపోయింది కదా అని ఆయన నిలువలు వదల్లా. అలాగని ఈరోజు సక్సెస్ ఆయన తీసుకుంటున్నారు. అదే విధంగా ఎప్పుడో ముఖ పరిచయం, ఒకసారి ఆయన నాకు కాల్ చేశారు, టచ్ లో ఉండేవారు, అలాంటిది ఆయన నాకు ఇచ్చిన మర్యాద ఇనఫ్. కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు కాబట్టి వీ కెన్ సర్వైవ్ అని ఒక మంచి ఫీలింగ్. అంటే ఒక పెద్ద పదవి వచ్చినప్పుడు ఎలాంటి రికగ్నిషన్ వచ్చినప్పుడు ఒక అలాంటి సాటిస్ఫాక్షన్ కలుగుతుందో, ఆ రోజు ఆయనతో గడిపిన ఆ 20-30 minutes లోని ఐ ఫెల్ట్ సో ఆనర్డ్. మేడం, అంటే ఆయన చంద్రబాబు గారి వాళ్ళతో కూడా చాలా సన్నిహితమైన సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆయన కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, సినిమా పరిశ్రమ పరంగా ఆయన ఏమైనా చంద్రబాబు గారి కోసం అంటే వాళ్ళ మధ్య ఉండే ఒక మెమరీస్ కానీ లేకపోతే వాళ్ళ ఇలాంటివి ఏమైనా షేర్ చేసుకోవడం జరిగింది? లేదండి, ఆల్ లెజెండరీస్ ఆర్ అప్ టు ద. ఆయన నాతో మాట్లాడారు, నా గురించి, నా భర్త, ఆయన బిజినెస్ గురించి, నాకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంత పెద్ద వాళ్ళకి సంబంధాలు చూస్తున్నారా, నేను కూడా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తాను, జస్ట్ అప్ టు మై కెరియర్ అండ్ మై ఫ్యామిలీ అంతే. అంతకు మించి ఆయన టీడీపీ పార్టీ విధానంలోకి వెళ్ళలేదు. మ్యామ్, ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అవునండి, హరిహర వీరమల్లు. దానికి సంబంధించి ఏంటండి, చూడబోతున్నారా? ఎందుకంటే ఇవాళ నైట్ అదే మీరు తొందరగా కంప్లీట్ చేస్తే లేట్ నైట్ మా అబ్బాయితో, మాకు థియేటర్స్ ఉన్నాయండి, మా సొంత థియేటర్ లోనే మా అబ్బాయితో వెళ్తున్నాను. నేను అంటే రాజకీయాలు పక్కన పెడితే నేను సాధారణంగా ప్రతి సినిమా చూసే అమ్మాయినే. అందులోని కొంతమంది యాక్టర్స్ మిస్ అవ్వను. ఒకప్పుడు చిరంజీవి గారి అభిమాని, ఇప్పుడు అంటే చిన్నప్పుడు పెద్దయ్యాక మంచిగా ఉన్న సినిమాలు అన్ని చూస్తాం. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, అలాగే అల్లు అర్జున్ గారు. ముఖ్యంగా ఈరోజు మా డిప్యూటీ సీఎం గా ఉంటూ కూడా ఆయన వృత్తిని కూడా ముందుకు తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా అండి, అందులో మాకు థియేటర్స్ ఉండడం, అనుకోకుండా ఒక పని మీద నేను వైజాగ్ రావడం, మా అబ్బాయితో కలిసి ఇవాళ సెకండ్ షోకి వెళ్తున్నాను. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ ఉంటారా? చాలా అండి. అంటే ఆయన మీరు ఎమ్మెల్యేగా సహచరులు కాబట్టి ఎప్పుడైనా అంటే మాటల సందర్భం ఏదైనా ఉందా అండి? అంటే ఆయనకి శివాజీ గారి అమ్మాయిలని తెలుసు, లచ్చన గారి మనవరాలని తెలుసు. అంటే ఇప్పుడు కొంతమంది పెద్దల దగ్గరికి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోలేము కదండి, కనిపిస్తే నమస్కారం పెడితే ఏమ్మా బాగున్నావా, నాన్నగారు ఎలా ఉన్నారు, ఆ రికగ్నిషన్ చాలు. ఆయన కూడా పెద్దల్ని అంటే ఆయన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ పెద్దల్ని గౌరవించే తీరు చాలా గొప్పగా ఉంటదండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. అంటే ఒక పెద్దవాళ్ళని
లేకపోతే ఒక లెజెండరీ పర్సన్స్ని, లేకపోతే ఒక పాత తరం వాళ్ళని చాలా ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం మంచి మంచి విశేషాలు చెప్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? పుట్టిక పెంపకం, పుట్టుకతో వచ్చాయి కొన్ని, తల్లిదండ్రులు కూడా అలా పెంచారు. వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా, ముఖ్యంగా బాలకృష్ణ గారు ఒకవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, పొలిటికల్ గా బాధ్యతలు, ముఖ్యంగా ఆయన ఇద్దరు పిల్లల్ని ఆయన చాలా చక్కగా పెంచి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఎక్కడ ఆయన మీద ఒక కాంట్రవర్సీ ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా మంది ఏదో మాట్లాడుతుంటారు, ఏమండి పర్సనల్ లైఫ్ ఈజ్ అప్ టు దెమ్. నిజంగా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయి. పర్సనల్ లైఫ్స్ ఎప్పుడు తీసుకురాకూడదు, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ కాండక్ట్ చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎవరికన్నా అన్యాయం జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు ఎవరికన్నా ద్రోహం చేశారా? అలాంటివి ఈరోజు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా వరకు వాళ్ళిద్దరూ అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఒద్దికగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారో, అదేదో అంటే నేను వచ్చాను నా వల్లే టీడీపీ గెలిచింది అలా కాకుండా ఈ రోజుకి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఎప్పటికీ ఆయన మా సీఎం అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఈరోజు మాట్లాడే మాటలు ఆ ఒద్దిక ఆయన తాలూకా సంస్కారం తెలియజేస్తాయి. అలాగే మా లోకేష్ గారు, ముఖ్యంగా బాలకృష్ణ గారు, ఆయన ఏజ్ చాలా పెద్దది అయినా కూడా ఈ రోజుకి పెద్దల పట్ల ఒక ముఖ్యమంత్రి ఆయన మా బావగారని ఆయన చూడరు, ముఖ్యమంత్రి గారి హోదాలోనే చూస్తారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అభిమానం, గౌరవం ఇంకా రెట్టిస్తాయి. ఒక మనిషి ప్రవర్తన, ముందు పదవి కాదండి ప్రవర్తన చూస్తాం. పదవి ఉన్నంత కాలమే గౌరవం ఉంటుంది, ప్రవర్తన మాత్రం వాళ్ళ పదవిలో ఉన్నా లేకుండా ఉంటది. ఈ వ్యక్తులు ఏంటంటే పదవులతో సంబంధం లేకుండా దే ఆర్ క్రియేటింగ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ అమాంగ్ ద పీపుల్. మేమైతే ఇంకా వచ్చే ఎలక్షన్లోని టీడీపీ పార్టీ ప్రపంచంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. రియాలిటీ మరిచి మాట్లాడినండి. మీరే అంటున్నారు కదా ఇంత చేస్తున్నా ఇంకా చెయ్యలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. కొత్తొక వింత పాతక రోత అని ఒక సామెత ఉంది. ఎంత చేసినా 99 మీరు చేసిన 99 వదిలేసి ఆ ఒక్కటి ఎందుకు చేయలేదన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే వ్యక్తులు ఉన్నంత కాలం కొంచెం మెజార్టీలు తగ్గచ్చు పెరగచ్చు. బట్ 2029 అగైన్ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ విల్ కమ్. మీరు అన్నట్టు 1-2 సీట్లు అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఉన్నారు, చేసిన 99 పనులు మాట్లాడకుండా ఆ ఒక్కటి చేయలేదు కదా, అదొక్కటి ఉండిపోయింది కదా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యకపోయినా కనీసం మాట్లాడలేని ఆ మూర్ఖులు, ఇంకా వాళ్ళకి వేసిన మూర్ఖులు ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 99 హామీలు నెరవేర్చినా కూడా చెయ్యని ఒక్క హామీని సాకుగా చూపించే వాళ్ళ వల్ల కొంచెం మెజార్టీలు తగ్గొచ్చు, 1-2 సీట్లు అటవ్వచ్చు. కానీ మళ్ళీ ఓ గెలుపు కూటమిదే. మూర్ఖులు అన్నారు కదండి, ఎవరండి? ప్రజల్లో ఉన్నారన్నా మీ భావన? అంటే లేకపోతే కార్యకర్తల ఏంటి? అంటే వాళ్ళ కార్యకర్తల ఎవరు ఏంటి? అభిమానం వేరండి. అయితే మనం అభిమానించే వ్యక్తి వల్ల రాష్ట్రానికి మంచి జరగట్లేదు. ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నాను, పక్కింటికి మంట ఎగిలినా పర్లేదంటే ఆ మంట తర్వాత మన వైపే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల నిజంగా రాష్ట్రానికి మంచి జరిగిందా అండి? మంచి జరగకపోగా పట్టపగలు రోడ్డు మీద చంద్రయ్య లాంటి వాళ్ళని, నందం సుబ్బయ్య లాంటి వాళ్ళని పీకలు కోసి చంపారు జై జగన్ అన్న వల్ల. అలాంటిది ఏ రోజు తెలుగుదేశం హయాంలో కానీ అంతకు ముందున్న కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో జరగలేదే. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రంలోని మిగతా తెలుగుదేశంతో పాటు, జనసేనతో పాటు, బీజేపీతో పాటు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే స్కూళ్ళలో ఇప్పుడు మా నియోజకవర్గానికి 5 సంవత్సరాలు నీళ్లు తీసుకురాలేకపోయాడు. తెలుగుదేశం రైతుతో పాటు జనసేనలో వైసీపీ రైతు కూడా బాధపడ్డాడు కదా. ఈ రోజు నేను రైతుల్లో పార్టీలు చూడకుండా ప్రతి రైతుకి నీరు తీసుకొచ్చాం. అలాగా టోటల్ గా నేను ఎప్పుడు ఒకటి చెప్తుంటాను, ఈ రోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా మిన్నగా ఇంకా రాష్ట్రం గురించి కష్టపడే ఎవరైనా వ్యక్తి ఉంటే, నాయకుడు ఉంటే, నా పిల్లల గురించి, నా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయనకు ఓటేస్తాను. కానీ ఎవరు లేరు, రాలేదు ఇప్పటి వరకు. ఆయనంత డెడికేటెడ్. చాలా మంది అంటారు, మీరు అన్నారు ఆయనకి ఫీలింగ్స్ కనిపించావు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఒక్కరోజు వెళ్ళొచ్చేస్తారంటే దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్. మా ఇంట్లో ఈరోజు సంతోషంగా ఉన్నానని వారం రోజులు ఆఫీస్ ఎగ్గొట్టే వాళ్ళని, ఈరోజు బాధ కలిగిందని డ్యూటీలు చేయకుండా ఉండే వాళ్ళకి ఆయన ఒక లెసన్ నేర్పిస్తున్నారు. వెన్ యు ఆర్ టేకెన్ ఏ సీఎం, ఆ స్థాయి, ఆ హోదా, ఆ స్టామినా ఉంటే తీసుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లిలో పిల్లిలా కూర్చొని బయటకు రాకుండా ప్రెస్ వాళ్ళని అందరినీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుంచే చేసేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ స్టామినా ఉంది.
రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంది. ఆయనలోని ఏవి మైనస్ లేవు. కొంతమందికి అది మైనస్ లా కనిపించవచ్చు, కానీ కుటుంబ జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు రావాలి. ఆయన అది కంప్లీట్ గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఇంతకు నేను మూర్ఖులని ఎవరిని అన్నానంటే, ఇంత కళ్ళకు కనిపించేటట్టు నిజాలు చెప్పినా, ముఖ్యంగా కడపలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్నికల్లో వాళ్ళు గెలిచాక చంద్రబాబు నాయుడు గారు కాదని తెలిసినా కనీసం సిబిఐ వాళ్ళు వస్తే, సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ కానికుండా ఆయన వెనక్కి పంపించి సిబిఐ వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏ వివేకానంద రెడ్డి గారు చనిపోయారో ఆయన కూతురు కూడా కళ్ళకు కనిపించి నిజాలని మనం నమ్ముతున్న సాక్ష్యాలని అవినాష్ రెడ్డి తాలూకా ప్రోద్బలంతోనే హంతకులు ఆయన చంపారని నిరూపించిన కడపలో అవినాష్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకున్న వాళ్ళనే నేను మూర్ఖులని అనిందండి. హంతకులను ఎన్నుకుంటారా? మీ పిల్లలకు మంచి అవుతుందా? తెలుగుదేశంకి వేయకండి, ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి వేయండి. హంతకుడికి ఓట్లేసే వాళ్ళు ఏమంటారండి మూర్ఖులు కాకుండా? మేము వేసే మా నాయకుడు అలాంటి ఏమీ మచ్చలు లేని వ్యక్తి, ప్రభుత్వం గురించి ప్రజల గురించి పాటుపడే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర లెగసీని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి సీఎం అంటే సిబిఎన్ అని ఒక ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తితో మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. చేస్తే అలాంటి వాళ్ళకి చెయ్యాలి, అంతేగాని హత్యలు, హంతకులు, సొంత చెల్లి కాదని తల్లి మీద కేసులు వేసే వాళ్ళకి ఇంకా ఓట్లేసే వాళ్ళని నేను మూర్ఖులని అన్నానండి. ఆ 11 సీట్లు ఇవ్వకపోతే ఈరోజు ఇంకా బాగుండేది రాష్ట్రం. వాళ్ళని మూర్ఖులనే అనాలి. మేడం, యాక్చువల్గా 2009 ఆ సమయంలోనే చంద్రబాబు గారు అంటే సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు కాకుండా కూడా సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. ఒక సిఇఓగా పనిచేసేవారు. ఇప్పుడు ఆయన పనితీరుని గమనిస్తే సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిస్తే బాగుంటుందా, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిస్తే బాగుంటుందా? ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. వాట్ మే బి ద నేమ్. సీఎం అంటే గొప్పగా ఉంటే సీఎం అని పిలుచుకోండి. సిఇఓ అన్న పేరు కార్పొరేట్ రంగాల్లో గొప్పగా ఉంటే సీఎం అని పిలుచుకోండి. నా వరకు నాకు ఒక ఎమ్మెల్యేగా కాకుండా నా 2 పిల్లలు ఈరోజు చదువులు పూర్తి చేసుకొని ఎక్కడ చదివినా నా రాష్ట్రంలోనే వాళ్ళు ఎదగాలని కోరుకునే తల్లిగా, నాలాంటి ఎంతో మంది తల్లికి ప్రతినిధిగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి యువతకి రాష్ట్రంలోని ఎదిగే అవకాశం రావాలంటే, భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. అంతేగాని యువతలో కూడా కులాల్ని, మతాల్ని, పార్టీల్ని వేరుదేసి ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఓటు వేయని వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని చంపేస్తామని, నరికేస్తామని పాలకులు రాకుండా, ఒక్కసారి నేను సీఎం అయ్యాక ఒక రైతు ఎలాగైతే తన పొలంలో ఉన్న పంట ఎవరన్నా తిని నా పంట బాగుండాలని కోరుకుంటారో, ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే నా రాష్ట్రంలో ప్రతి ఒక్కడు ఎదగాలి, దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్ అని భావించే చంద్రబాబు నాయుడు గారు, వాట్ మే బి ద నేమ్, సీఎం అంటారా, సిబిఎన్ అంటారా, సిఇఓ అంటారా, హీఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. చాలా సమయం మాతో వెచ్చించారు. రకరకాల కొత్త విషయాలు అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరైతే చాలా కొత్త విషయాలు అయితే చెప్పడం జరిగింది. నేను కూడా అది ఫీల్ అయ్యాను. సో మీరు అనుకున్నది అంతా జరగాలి. మీ పార్టీకి అంటే మీరు మీ నాయకులు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారి ఫైర్ బ్రాండ్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు మేడం గారు మనతో పంచుకున్నారండి, కొత్త కొత్త విషయాలు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.